పిఎంసి ప్రేక్షకులందరికీ నా ఆత్మ ప్రణామాలండి. వారం వారం ఒక చక్కటి మాస్టర్ని కలుసుకొని వారితో ముచ్చటించే చక్కటి ప్రోగ్రాం మన ఈ స్పిరిచువల్ జర్నీ ప్రోగ్రాంకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన స్టూడియోకి ఐవన్ టెక్ సొల్యూషన్స్ అనే సంస్థ ద్వారా ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జాబ్స్ను కూడా అందించి, అంతేకాదండోయ్ ఒక విద్యా సంస్థను కూడా ఆయన స్థాపించారు. మరి స్థాపించడం మాత్రమే కాదు, దానిలో జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ ధ్యానం నేర్చుకోవాలి, కంపల్సరీగా వెజిటేరియన్స్ అయి ఉండాలి, సేవ చేయాలి, ఇన్ని కండిషన్స్ పెట్టి మరి చక్కగా నడిపిస్తున్న ఆ మాస్టర్ ఎవరో తెలుసా? మన రవీంద్ర గారు. ఆయన కనిగిరి నుంచి మన స్టూడియోకి వచ్చారు. ఆయన ద్వారా ఆయన విశేషాలు, అనుభవాలు అన్నీ తెలుసుకుందాం. నమస్కారం రవీంద్ర గారు, మీరు మా స్టూడియోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ముందుగా మీ బాల్యం, ఎడ్యుకేషన్ వాటి గురించి మా ప్రేక్షకులకు చెప్పండి. నా పేరు రవీంద్ర అండి, కనిగిరి. సో మా ఫ్యామిలీలో మేము 8 మెంబర్స్. సో 7 సిస్టర్స్ ఉన్నారు, నేను 7th నెంబరు. నా తర్వాత కూడా ఒక సిస్టర్ ఉన్నారు. సో ఒక మారుమూల గ్రామంలో నేను పుట్టాను. మా పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్ యాక్చువల్గా. సో అప్పుడు కానీ వాళ్ళు ఆ టైంలో కూడా అందరికీ మ్యారేజెస్ చేసి, సో హార్డ్ వర్క్ చేసి నన్ను ఇంజనీరింగ్ వరకు చదివించారు. అంటే ఆడపిల్లలందరికీ మ్యారేజెస్ చేసి ప్లస్ ఫైనాన్షియల్ స్టేటస్ ఏమి ఉండేది కాదు. ఒక పూరి గుడిసెలో ఉండేవాళ్ళం అన్నమాట. సో ఎందుకంటే ఆ సంవత్సరం రోజులు పని చేస్తే ఒక 20,000 30,000 వచ్చాయి. సో మళ్ళీ ఎవ్రీ 2-3 ఇయర్స్కి మా సిస్టర్స్కి మ్యారేజ్ చేయాలి. సో అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చి నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినందుకు నేను మా పేరెంట్స్కి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఎంతోమంది ఓకే డబ్బు లేక ఆపేసేవాళ్ళు. అవును. సో ఇంటర్మీడియట్ తర్వాత ఎందుకంటే డబ్బు ఉంటేనే చదువు. సో ప్రైవేట్ కాలేజెస్లో చదివాము. సో ఇంటర్మీడియట్లో కూడా నేను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఫీజు కట్టడానికి కూడా డబ్బు లేదు. కానీ మళ్ళీ ఫైనాన్స్ బయట అప్పు తీసుకొచ్చి డబ్బులు కట్టి దాంతో ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు 4 ఇయర్స్ కూడా మా కజిన్స్, మా బ్రదర్ ఇన్ లాస్ ఫీజు పే చేసేవాళ్ళు. సో మళ్ళీ వాళ్ళకి ఓకే ఫ్యూచర్లో జాబ్ వస్తుంది ఇవ్వాలనే ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. సో నేను 8th 9th స్టాండర్డ్లో స్కూల్కి వెళ్ళాలంటే రోజుకి 12 కిలోమీటర్లు నడిచేవాళ్ళం. నడుచుకొని వెళ్ళి నడుచుకొని వచ్చేవాళ్ళం. కొన్ని ఒక సంవత్సరం రోజులు నడిచాము. దాని తర్వాత సైకిల్ వచ్చింది. సో 3.5 కిలోమీటర్ వెళ్ళాలన్నమాట. మార్నింగ్ వెళ్తాం, మళ్ళీ ఈవినింగ్ రావడం, మళ్ళీ ఈవినింగ్ వచ్చి నైట్ స్కూల్లోనే పడుకునే వాళ్ళం. మేము స్కూల్లోనే పడుకుని టీచర్స్ దగ్గర నేర్చుకోవాలని చెప్పి తపన అనమాట. మళ్ళీ మార్నింగ్ ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి మళ్ళీ స్కూల్కి వచ్చేవాళ్ళం. అలా డైలీ 4 times, సో 12 kilometers వాక్ చేసేవాళ్ళు. సో ఎందుకంటే చదువు మీద ఇంట్రెస్ట్, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి. అప్పుడే ఆలోచనలు ఉండేవి, ఫ్యూచర్లో కంపెనీస్ పెట్టాలి, బిజినెస్ చేయాలి అనే ఆలోచనలు ఉండేవి. కానీ ఎలాగో తెలియదు, కానీ చేయాలనే ఆలోచన అయితే ఉంది. ఎందుకంటే మా ఊర్లో ఒక కజిన్ యూఎస్ వెళ్ళి అప్పుడే ఆ టైంలో యూఎస్లో బాగా వెల్ సెటిల్ అయ్యి కంపెనీ కూడా స్టార్ట్ చేశారు. ఆయనతో మాకు టచ్ లేదు, కానీ ఊర్లో సాధించారంటే మనం కూడా సాధించాలి ఏదో ఒక రోజు అనే ఇంట్రెస్ట్ అయితే ఉంది. అలా జర్నీ స్టార్ట్ అయింది మేడం. సో 2009లో నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. మల్లె లక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ అని సింగరాయకొండలో ఉంటుంది, ప్రకాశం డిస్ట్రిక్ట్. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు నెక్స్ట్ ఏంది, వాట్ నెక్స్ట్ అంటారు కదా అందరూ. సో చదువులో ఉన్నప్పుడు ఎవరు అడగరు, ఓకే ఎంత బాగా జరుగుతుందా, ఫైన్, కాలేజీకి వెళ్తున్నావా, చదువుతున్నావా, ఓకే ఫైన్. పాస్ అయినా ఫెయిల్ అయినా ఎవరు పట్టించుకోరు. డబ్బులు ఇచ్చేవాళ్ళు, కాలేజీకి వెళ్ళేవాళ్ళం, కొంచెం టైంపాస్ చేసేవాళ్ళం, ఓకే ఎంజాయ్ చేసేవాళ్ళం, ఫ్రెండ్స్ ఎంత జరిగేది. కానీ ఇంకా జస్ట్ 2-3 months అయిపోతుంది అన్నప్పుడు కొంచెం భయం స్టార్ట్ అయింది. అయితే ఏంది నెక్స్ట్, ఇంటి దగ్గర ఉండాలా, లేకపోతే జాబ్ ఏమో రాలేదు, ఇంకా రాలేదు, కాలేజ్ ప్లేస్మెంట్స్ తక్కువ, మనమేమో యావరేజ్ స్టూడెంట్, మనం ఇంటెలిజెంట్ స్టూడెంట్ కదా, 60% స్టూడెంట్. ఇంజనీరింగ్లో ఏంటి సార్ మీది? అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అదైతే రెండింటికి మనకి వచ్చింది, ఐటీకి ప్లస్ నాన్ ఐటీకి అని చెప్పి చదివాము. దాని తర్వాత మనకి ఎక్కడ జాబ్ రాలేదు. డిప్రెషన్ కంటే ఎక్కువ ఓవర్ థింకింగ్ అనమాట. ఎలా వాట్ నెక్స్ట్ అనేది. నాకు మైగ్రేన్ హెడేక్ వచ్చింది దానివల్ల. ఆ మైగ్రేన్ హెడేక్ని హీల్ చేసుకోవడానికి నేను యోగాస్కి, జిమ్ములకి, ఒక మార్నింగ్ వాక్కి ఇలా ట్రై చేస్తున్నాను. ఎస్ఎస్వైకి వెళ్ళాను, భిక్షమై గురూజీ గారి దగ్గరికి, ఒక 7 రోజులు ట్రైనింగ్ అయింది. అని కొంచెం రిలీఫ్ వచ్చింది, పర్మనెంట్ హీలింగ్ జరగలే. అంటే ఆ మైగ్రేన్తో సఫర్ అవుతున్నాను. కాలేజీ నుంచి రాగానే చదవాలని ఇంట్రెస్ట్ రాదు, చదవాలని ఉంటుంది కోరిక, కానీ సపోర్ట్ చేయాలి కదా బాడీ మైండ్, అవును చేసేది కాదు. అప్పుడు
7 రోజులు మెడిటేషన్ ప్రోగ్రామ్ అని ఒక పాంప్లెట్ చూశాను ఎక్కడ? కందుకూరులో. కందుకూరులోనే. ఒక పాంప్లెట్ దొరికింది, ఇదేదో ఫ్రీ అంట, మెడిటేషన్ వెళ్దాము, మనకేం పోయింది, మనం ఎలా ఏదో ఒకటి చేయాలి కదా, చేసుకోవాలి ఫస్ట్ అంతే. సో అని చెప్పేసి అప్పుడు మెడిటేషన్కి వెళ్ళి, మెడిటేషన్ ఈవినింగ్ 5 to 6 జరిగేది. మాస్టర్స్ చెప్పేవాళ్ళు ఈ మెడిటేషన్ చేస్తే ఏదైనా హీల్ చేసుకోవచ్చు అనేవాళ్ళు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తలకాయ పెరిగింది. ఇంకా ఇదేంది బాబు, మీరు ఏదైనా హీల్ చేసుకోవచ్చు అంటున్నారు, ఇక్కడేమో తలనొప్పి పెరుగుతుంది, అంతకుముందు కొన్న దానికంటే ఎక్కువ అయిపోయింది, మీరు చెప్పేది రైటా లేకపోతే నేను చేసేది రైటా రాంగ్ అని నాకు అర్థం కాలేదు. అంటే కాన్సన్ట్రేషన్ అయితే కుదురుతుందా? మెడిటేషన్ చేసేటప్పుడు నాకు అలా ఇంకా ఎక్కువ పెయిన్ పెరుగుతూ ఉంది, తగ్గట్లేదు. మీరేందో హీలింగ్ అన్నారు, తగ్గిపోయింది అన్నారు, ఏడు చూస్తే తలనొప్పి పెరుగుతుందంటే అప్పుడు మాస్టర్స్ చెప్పారు, ఎప్పుడైతే నీకు హీలింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుందో నీలో ఉన్న ప్రాబ్లం పెరిగిద్ది, నువ్వు అది భరించాలి. ఓకే చూద్దాం, ట్రై అని చెప్పేసి ఒక 6 days రెగ్యులర్ మెడిటేషన్ చేశాను. వాళ్ళు చెప్పినట్టు రెగ్యులర్ చేశాను. 7th day పత్రి సార్ వచ్చారు అక్కడికి. సో 1 hour సార్ మెడిటేషన్ చేయించారు. ఆ 1 hourలో నాకు 1 minute పీస్ ఆఫ్ మైండ్ కలిగింది. ఓకే. అప్పుడు మెడిటేషన్లో ఏదో ఉంది, మొత్తానికి ఏముందో తెలియదు కానీ ఏదో ఉంది, పీస్ ఆఫ్ మైండ్ అయితే కలిగింది. ఆ రోజు అంత ప్రశాంతంగా ఎప్పుడు ఫీల్ కాలేదన్నమాట లైఫ్లో ఎప్పుడు. ఓకే ఏదో ఉంది మొత్తానికి అని చెప్పేసి బీటెక్ అయిపోయింది, మొత్తానికి హైదరాబాద్ వచ్చాం. ఓకే. మరి అప్పటి నుంచి మెడిటేషన్ కంటిన్యూ చేస్తున్నారా? చేస్తున్నాం, ఆన్ అండ్ ఆఫ్ కదా. గురువుగారు దగ్గర లేనప్పుడు, మనకు గైడెన్స్ లేనప్పుడు ఏంది చేస్తాము, ఓకే మళ్ళీ వెళ్తాము, మానేస్తూ ఉంటాం. ఓకే. మళ్ళీ హైదరాబాద్ వచ్చిన జాబ్ కోసం. అప్పుడు ఏం జాబ్స్ రావట్లేదు. అప్పుడు ఎన్ఎస్బి అని, నేషనల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అని ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. ప్రతి ఒక్కరికి ఏంది గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలని ఉంటుంది కదా డ్రీము. అవును. నేను కూడా బ్యాంక్కి వెళ్దాము, సో అదైతే సేఫ్టీ జాబు, ఐటీ ఇండస్ట్రీ ఎలా అయినా మనకి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు, ఓకే చాలా టఫ్ అంట, ఐటీ ప్రోగ్రామ్స్ కోడ్ చేయాలంట, నువ్వు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ దాకా రాలేవంట, ఇలాంటివన్నీ క్రియేట్ చేశారు. ఓకే. ఆ ఇన్ఫర్మేషన్ అంతా నా మైండ్లో ఫీడ్ అయిపోయి ఐటీకి వెళ్ళొద్దు, నేను వెళ్తే బ్యాంకో లేకపోతే ఇంకో దానికి వెళ్ళాను. బ్యాంక్కి ట్రై చేశాను. ఎస్ఆర్ నగర్లో ఉండేవాడిని నేను హాస్టల్లో. అప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మెడిటేషన్ పాంప్లెట్ చూసాను. సో చూసి సుబ్బారావు గారు అని ఒకరు ఉన్నారు ఎస్ఆర్ నగర్లో, ఆయన కలిశాను. కలిసి సార్ ఇలా మెడిటేషన్, అవునా ఓకే వెరీ గుడ్ అన్నాడు. కానీ సార్ ఒక కండిషన్ పెట్టేవాళ్ళు, నువ్వు మెడిటేషన్ చేయాలంటే ఫస్ట్ 1/2 hour బుక్స్ చదవాలి అని. 40 days రెగ్యులర్గా పెట్టారు కోర్సెస్. అప్పుడు మన పిఎంసి ఇంగ్లీష్ ప్రదీప్ గారు ఉన్నారు కదా, ఆయన క్లాసెస్, ప్రదీప్ గారి క్లాసెస్, చాలామంది క్లాసెస్ నేను విన్నాను. అప్పుడు బాగా ఇన్స్పిరేషన్ కనిపించాయి. సో ప్రతిరోజు ఒక 1/2 hour బుక్ చదివేవాళ్ళం, ప్లస్ మెడిటేషన్ చేసేవాళ్ళం. ఆ 40 days చాలా ట్రాన్స్ఫర్మేషన్ అయింది. జాబ్ లేదు కానీ ప్రశాంతత ఉంది. ఓకే. టెన్షన్ ఉంది మీకు, ఏదో జరిగిద్ది. అప్పుడు నేను 150 రూపాయలకు పని చేయడానికి కూడా రెడీగా ఉన్నాను రోజుకి. ఒక కంపెనీ ఉండేది కార్వి అని, సో హైటెక్ సిటీలో, అక్కడికి వెళ్ళేవాళ్ళం మేము. మేము ఇంజనీర్ ఒక 5-6 ఫ్రెండ్స్ ఉన్నారు. వెళ్ళేసి వాళ్ళు ఒక 5-6 ఫామ్స్ ఇస్తారు. ఆ ఫామ్స్ అన్ని ఒక ఎన్వలప్లో పెట్టేందుకు 150 రూపాయలు ఇచ్చేవాళ్ళు. కాకపోతే 1 week చేస్తేనే వాళ్ళు పేమెంట్ ఇస్తారు. దానికి టార్గెట్ ఉంది, రోజుకి 1000-1500 చేయండి. మాకు 500 చేసరికి మాకు టైం సరిపోయేది కాదు. అది కూడా వదిలేసాం 3-4 రోజుల తర్వాత. అంటే డెస్పరేట్ టు డూ సంథింగ్, కానీ ఏం రావట్లేదు. ఇంకా మళ్ళీ బ్యాంకింగ్ కోర్స్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఇంటి దగ్గర ఏం చదువుకోవచ్చు, ఏంటంటే డబ్బులు వేస్ట్, డబ్బులు లేదు కదా. సో ఎందుకు అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయేసి ఇంటి దగ్గరే మెడిటేషన్ చేసుకుంటూ అప్పుడు ఒక పిరమిడ్ కొన్నాను, ఫస్ట్ పిరమిడ్ నేను. సో ఎక్కడైతే నేను మెడిటేషన్ నేర్చుకున్నాను కందుకూరులో, ఆ గురువు గారు పిరమిడ్స్ అమ్ముతూ ఉంటారు. ఆయన దగ్గర పిరమిడ్ కొనుక్కొని వచ్చి పిరమిడ్ పెట్టుకొని దాని కింద కూర్చొని మెడిటేషన్ చేసుకోవడం, చదువుకుంటా ఉన్నాను. ఇంట్లో వాళ్ళు ఏమనలేదా? ఇంట్లో వాళ్ళు మెడిటేషన్ చేస్తే మంచిదే కదా. ఓకే. వాళ్ళకి చెప్పారా మరి మెడిటేషన్ అప్పుడే? అప్పుడు చెప్పడానికి మనకేం రిజల్ట్ రాలేదుగా. ఓకే. మనకు పెద్ద రిజల్ట్ అంటే మనశ్శాంతి అనేది కనిపించదు కదా. ఓకే. మనది ఫీల్ అవుతా ఉంటాం, మన ఫీలింగే కానీ అవతల వాళ్ళకి కనిపించలేదు. సో మన రిజల్ట్ ఏంది, జాబ్. మనకేమో జాబ్ రాలేదు ఇంకా. అప్పుడు నేను ఒక 3-4 ఎగ్జామ్స్ రాసాను బ్యాంకింగ్, కానీ మనం సెలెక్ట్ కాలేదు దేంట్లో. సో ఇది వర్కౌట్ అవ్వట్లేదు, వాట్ నెక్స్ట్. అప్పుడు మా కజిన్ ఉన్నాడు. అప్పుడు మా కజిన్ అన్నాడు, నువ్వు ఎందుకు ఇంకా ఎలా చదివా, కంప్లీట్ అయింది కదా, నువ్వు లండన్ వెళ్ళి అన్నాడు. సరే అని చెప్పి నేను అక్కడ అప్లై చేశాను లండన్లో ఎంఎస్ చేయడానికి. అప్లై చేశాను 2 times, నా వీసా రిజెక్ట్ అయింది, కాలేదు. సో అది ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది. ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది 2009 నుంచి 10 వరకు. 2010లో మళ్ళీ హైదరాబాద్ వచ్చి సిన్సియర్గా ఏదో ఒకటి చేయాలని. అప్పుడు మా కజిన్ యూఎస్లో ఉండేవాడు,
మైక్రోసాఫ్ట్లో. అప్పుడు ఆయన అన్నాడు, ఐటీ ఇండస్ట్రీ చాలా బాగుంది భూమి, ఇప్పుడు నువ్వు ట్రై చేయొచ్చు కదా అన్నాడు. సరే ఏం నేర్చుకోమంటావు టెక్నాలజీస్ అన్నాను. అప్పుడు జావా .NET నేర్చుకున్నాడు. నేను మళ్ళీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాను. జావా అంటేనే నాకు భయం, ఎందుకంటే నేను ఇంజనీరింగ్లో ఫెయిల్ అయ్యాను జావాలో, ఆ టెక్నాలజీలో ఫెయిల్ అయ్యాను. అప్పుడు చూసి నాకు భయం, వెళ్ళకూడదు నేను ఈ టెక్నాలజీకి అని. మళ్ళీ వెళ్తే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అమీర్పేటలో 500 మంది, 300 మంది, 1000 మంది ఉన్నారు క్లాసెస్లో. ఇది చూస్తే ఇది నాకు మళ్ళీ వాళ్ళు 6 months 9 months ట్రైనింగ్ చెప్తున్నారు. నాకేమో ఇమీడియట్గా జాబ్ రావాలి. చాలా టఫా సార్ మామూలుగా జావా అనేది? టఫ్ ఏం కాదు, దానికి ఎక్కువ అండర్స్టాండింగ్ ఉండాలి. నాకు అంత స్కిల్స్ లేవు, నేను అంత టాలెంటెడ్ ఫెలో కాదు. ఓకే. దానికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండాలి. సో దానికి ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. ఓకే. సో మనకు ప్రోగ్రామింగ్ స్కిల్స్ తక్కువ. నా ఫ్రెండ్ అప్పుడు ఎదురుగా మా రూమ్ ఎదురుగా ఉండేవాడు. అడిగా నేను ఇలా చేయాలనుకుంటున్నాను ఏదో ఒకటి, మా అన్న ఏమో ఇది చేయమంటున్నాడు, నాకేమో లోపల నుంచి ఆ ఫీల్ రావట్లేదు చేయాలని. మా ఫ్రెండ్ అన్నాడు, IBM మెయిన్ ఫ్రేమ్ అని ఒక టెక్నాలజీ ఉంది, అది నేర్చుకొని నీకు 45 రోజులు అయిపోతే జాబ్ అన్నాడు. ఆ జాబ్ అనేవాడు ఇంప్రెస్ కలిగించింది నాకు. ఏ టెక్నాలజీ అయితే ఏంది, నాకు జాబ్ కావాలి కావాలి అని చెప్తే ఓకే టెక్నాలజీ అయితే బాగుంది అన్నాడు. అప్పుడు నేను ఎంక్వైరీ చేసి అమీర్పేటలో ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తే ట్రైనింగ్కి వెళ్ళా. 250 మంది ఉన్నారు ట్రైనింగ్లో. ఒక ట్రైనర్కి స్టూడెంట్స్కి ఒక 500 meters డిస్టెన్స్. వాళ్ళు మైక్లో మాట్లాడేవాళ్ళు, వీళ్ళు వెళ్ళేవాళ్ళు. ఇదేదో నాకు వర్కౌట్ అయ్యేటట్లేదు, దీంట్లో నేను జాయిన్ అవ్వకూడదు. 2 days నేను 5 minutes లేట్ అయినందుకు సీట్ కూడా లేదు కూర్చోడానికి, అంత ఫుల్ క్రౌడ్గా ఉంది. అప్పుడు వేరే ఇన్స్టిట్యూట్స్ ఏమన్నాయి, ఇదే టెక్నాలజీ చేద్దాం కానీ వేరే ఇన్స్టిట్యూట్స్. అప్పుడు మెయిన్టెక్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉండే, దానికి వెళ్ళాం. వాళ్ళు అన్నారు, మా దగ్గర అడ్మిషన్స్ లేవండి, మేము లిమిటెడ్ పీపుల్ తీసుకుంటాము, మీరు నెక్స్ట్ మంత్ దాకా వెయిట్ చేయాలన్నారు. లేదండి నాకు ఇమీడియట్గా జాబ్ కావాలి, నేను ఇమీడియట్గా జాయిన్ అవ్వాలంటే ఇక్కడ కుదరదు, మీరు కావాలంటే బెంగళూరు వెళ్ళండి అన్నాడు. మీరు ఇది ఎలా ఉందంటే సాగర సంగమంలో కమల్ హాసన్ గారు నా జాబ్ అని తిరుగుతూ ఉంటారు. అవును. అప్పుడు అన్నారు, మాకు బెంగళూరులో ఇంకో బ్రాంచ్ ఉంది, దానికి వెళ్ళండి, బెంగళూరుకి వెళ్ళండి, అప్పుడు అక్కడ ఉంది అడ్మిషన్స్ అన్నారు. బెంగళూరే కొత్త, తెలీదు ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, రైటర్ రాగా తెలీదు. సరే ఓకే ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళు చెప్పారు 40,500 rupees ఫీజు, 2 monthsలో ట్రైనింగ్ అయిపోయింది, 45 daysలో మీకు జాబ్ వచ్చేస్తుంది. నేను ఎలా ఇన్స్టిట్యూట్కి చూడలేదు, ఎలా ఉంటుందో ఏముంటుందో తెలీదు. ఆన్లైన్లో ఫీజు కట్టేసాం, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసాం, అది క్రెడిట్కి తెచ్చాం డబ్బులు. 2 monthsలో జాబ్ వచ్చేస్తుంది, ఇచ్చేస్తాం, అయిపోయింది, ఏం ప్రాబ్లం మనకి అని చెప్పి జాయిన్ అయ్యాను. ఫస్ట్ డే నా ట్రైనింగ్లో లిఫ్ట్లో నుంచి ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 3rd floorకి వెళ్తున్నాం. కొంచెంమంది నార్త్ ఇండియన్స్ వచ్చారు అక్కడికి, వాళ్ళు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు. మనగా అక్షరం ఒక రాదు, ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. మనం విలేజ్ నుంచి వచ్చాము, మన అంతా తెలుగు బ్యాక్గ్రౌండ్, మన లెక్చరర్స్ ఇంగ్లీష్లో మాట్లాడతారా, ఎవరు మాట్లాడరు. HOD మాట్లాడతారా, ప్రిన్సిపల్ మాట్లాడితే ఎవరు మాట్లాడరు. మనకు ఆ ఎన్విరాన్మెంట్ లేదు, మన ఇంట్లో వల్ల రాదు. సో మరి ఎలా వస్తుంది, రాదు. వాళ్ళు చూస్తే ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, నాకు భయం వేసింది, ఎలా మనం ఇక్కడ సర్వైవ్ అవుతామా లేదా. కానీ లోపలికి వెళ్ళి క్లాస్ రూమ్లోకి వచ్చిన తర్వాత 25 మందిలో 10 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. 50 మంది తెలుగు వాళ్ళు కామన్గా ఉంటారు కదా, ఇదేదో బాగుంది, ఒకవేళతో మేనేజ్ చేయొచ్చు అని చెప్పేసి కంటిన్యూ చేశాను. అప్పుడు నా ఫ్రెండ్ నా పక్కన ప్రణీత్ అని ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంటాడు. సో ఆ అబ్బాయి నేను ఇద్దరం కలిసి ఒక సిస్టమ్ ఇచ్చేవాళ్ళు, మేము ఇద్దరం కలిసి చదువుకునేవాళ్ళం అనమాట. 40 రోజులు అయిపోయింది. అప్పుడు మేము డ్రీమ్స్లో ఉన్నాం, మాకు ఆల్రెడీ ఇంకా జాబ్ వచ్చేసింది, జస్ట్ ఇది 40 రోజులు మాత్రమే అయిపోగానే ఇమీడియట్ కంపెనీలో జాబ్ వస్తుంది, వెళ్ళిపోదామని ప్రశాంతంగా ఉండేవాళ్ళం. 40 రోజులు అయిపోయింది, ట్రైనింగ్ అయిపోయింది, దాని తర్వాత వాళ్ళు కంప్లీటెడ్. సో ఇంటర్వ్యూస్కి వెళ్ళమన్నారు. వాళ్ళు జస్ట్ 2 interviews పెట్టించారు. ఒక కంపెనీకి వెళ్తే వాళ్ళకి ఒక రిక్వైర్మెంటే ఉంది, కానీ 72 మందిని పంపించారు. ఎంతమంది సెలెక్ట్ అవుతారు? ఒకరే సెలెక్ట్ అవుతారు, ఎందుకంటే కంపెనీకి ఒకరే కావాలి. వీళ్ళు మేము పంపించాం కదా, మీరు ఎందుకు సెలెక్ట్ కాలేదంటారు. అరే అక్కడ ఒకరే రిక్వైర్మెంట్ ఉండి ఒకరే సెలెక్ట్ అవుతారు, అందరికీ టాలెంట్ ఉంది కానీ సెలెక్ట్ కారు కదా. సో ఇంకొక కంపెనీకి పంపించారు, అది 5,000 6,000 ఇస్తా ఉన్నారు. మేము ఇంత ట్రైనింగ్ చేసి 5,000 ఇస్తే మాకేం వర్క్ అవుతుంది, ఒక 20,000 25,000 ఇస్తే మేము అంటే కుదరదు అన్నారు. దాని తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇవ్వడం ఆపేశారు. దాని తర్వాత ఇన్స్టిట్యూట్కి కూడా రావద్దు అన్నారు. మీరు మా ఇన్స్టిట్యూట్కి కూడా రావద్దు, ఇంటి దగ్గర ఉండండి, చదువుకోండి, మీకు ఏమన్నా ఇంటర్వ్యూస్ వస్తే మేము ఫోన్ చేస్తామనేవాళ్ళు. ఇంకా అప్పుడు ఇంటి దగ్గర ఉండి చదువుతూ ఉండేవాళ్ళు. 1 month అయిపోయింది, 2 months అయిపోయింది, 3 months అయిపోయింది, 6 months, నో జాబ్. అరే ఇదేంది ఇలా అయిపోయింది, మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం, ఇక్కడ చూస్తే ఇలా జరుగుతుంది. మా కజిన్ అప్పుడు నేను ఫోన్ చేసి నేను అలా IBM మెయిన్ ఫ్రేమ్ జాయిన్ అవుతున్నాను ఒక టెక్నాలజీ అంటే వద్దన్నాడు. వద్దు, జావా లేదా .NET జాయిన్ అవ్వమన్నాడు. ఎందుకంటే నాకు కనెక్ట్ కాల, అప్పుడు మెడిటేషన్ చేస్తున్నాను కాబట్టి. అప్పుడు నేను చెప్పాను కదా నువ్వు జాయిన్ అవ్వదని, ఇప్పుడు జాయిన్ అవ్వు, నీ కర్మ నువ్వు పడి అన్నాడు. అలా మా రిలేటివ్స్ కూడా ఒక పెద్దోళ్ళ మాట వినాలయ్యా, నువ్వు వినకుండా నువ్వు ఇలా చేసావు, నీ కర్మ నువ్వు పడనేవాళ్ళు.
ఓకే ఫైన్ చూద్దామా అని చెప్పేసి అప్పుడు నాది డూ ఆర్ డై సిచ్యువేషన్. అంటే ఇప్పుడు జాబ్ వస్తే నేను బెంగళూరులో ఉండాలి, లేకపోతే ఇంటికి వచ్చేయాలి. అంతే. ఎందుకంటే డబ్బు లేదు, ఇంకెన్ని రోజులు అని పెడతారు. ఎవరి దగ్గర అప్పు అడగాలంటే నేను ఎప్పుడు ఇస్తాను చెప్పాలి కదా. అంతే కదా. లేదంటే అప్పుడు ఆ హోప్ తోటి 40,000 రూపాయలు అప్పు తీసుకొచ్చాం, మళ్ళీ నెలకు 10,000 కావాలి, అది కూడా అప్పు తీసుకొచ్చాం. దాని తర్వాత ఎవరి దగ్గర అడుగుతాం మనం? పేరెంట్స్ దగ్గర అయిపోయింది, ఫ్రెండ్స్ దగ్గర అయిపోయింది, రిలేటివ్స్ దగ్గర అయిపోయింది, ఇంకెవరి దగ్గర అడుగుతాం? అయిపోయింది. ఇప్పుడు నాకు జాబ్ వస్తే నేను ఇక్కడ ఉండాలి, లేకపోతే నేను ఇంటికి వెళ్ళిపోవాలి. అప్పుడు పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ అని ఒకటి ఉందని నాకు తెలుసు ముందే, బెంగళూరులో. 2009లో సుబ్బారావు గారు చెప్పారు, ఇలా పిరమిడ్ వ్యాలీ అని ఒకటి ఉంది పెద్దది, ఎప్పుడైనా మీరు బెంగళూరు వెళ్ళినప్పుడు వెళ్ళండి అని. 2010 మేలో వెళ్ళాం, కానీ వెళ్ళలేదుగా, ఎందుకంటే మనకు ఒక ఈగో ఉంటుంది, నేను వెళ్ళేది ఏందనే ఫీలింగ్. కానీ ఎప్పుడైతే ఈ జాబ్లో లేదు, ఈ డిప్రెషన్లో, డూ ఆర్ డై స్టేట్లో ఉన్న అప్పుడు పిరమిడ్ వ్యాలీ గుర్తుకొచ్చింది. వెళ్ళాను నేను. వెళ్ళి అక్కడ ఒక స్టేట్మెంట్ చూసా, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ విత్ యువర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్. అవునా, నిజమా? కానీ ఇప్పుడు దాకా నేనేమి అనుకుంటున్నాను, కాకపోతే విన్నాను అంటే మన లైఫ్ ఆల్రెడీ డిజైన్ చేశారు. ఎవరు డిజైన్ చేశారు? సో కాల్డ్ గాడ్. యూ హ్యావ్ టు లివ్ విత్ ఇట్ అని డిజైన్ చేశారని చెప్తున్నారు. అందుకని మనం ఏం చేస్తున్నాము, ఒక దేవుణ్ణి ఇంకో దేవుణ్ణి, ఒక గురువారం వస్తే సాయిబాబా, లేకపోతే వెంకటేశ్వర స్వామి శనివారం, అలా గుళ్ళు దేవుళ్ళు మారుస్తున్నాను, కానీ నా ఆలోచనలు మారలేదు. స్పిరిచువల్ సైన్స్ ఏమో ఇది చెప్తుంది, కానీ జనరల్ సైన్స్ ఏం చెప్తుంది, మన లైఫ్ ఆల్రెడీ డిజైన్ అయిపోయిందని చెప్తుంది. ఏది రైటు ఏది రాంగు. సో నా మీద నేను ఎక్స్పెరిమెంట్ చేయాలని చెప్పేసి 2010లో ఇది చూద్దాం, ఇది ఎంతవరకు నిజమని చెప్పేసి నాకు జాబ్ కావాలి. ఇప్పుడు నేను ఒక ఇంజనీర్, ఇలా ట్రైనింగ్ అయింది, నాకు కానీ జాబ్ రాలేదు. మరి వీళ్ళు చెప్తున్నారు కదా అవర్ థాట్స్ అండ్ రియాలిటీ అని, చూద్దామని చెప్పేసి ఒక గోల్ సెట్ చేసుకున్నాం. 1 month లోపు జాబ్ రావాలని. సో ఎవ్రీడే ఒక 10 hours చదివేవాడిని, టెక్నికల్ ట్రైనింగ్స్ ప్లస్ మెడిటేషన్ చేసేవాడిని ఎవ్రీడే 1 hour. అంటే అక్కడ చేసేవారా? ఇంటి దగ్గరే వచ్చి జస్ట్ ఒక రోజు వెళ్ళి విజిటింగ్ అంతేనా. వచ్చేసి ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఒక పార్ట్ టైం జాబ్ జాయిన్ అయ్యాను. బెంగళూరులోనే ఉన్నాను, 6 నెలలు అక్కడే ఉన్నాను. అక్కడే ఉంటే ఒక ల్యాబ్ కోఆర్డినేటర్గా జాయిన్ అయ్యాను, ఒక ఇన్స్టిట్యూట్లో ల్యాబ్ కోఆర్డినేటర్గా. 4,000 ఇచ్చేవాళ్ళు. ల్యాబ్ కోఆర్డినేటర్ అంటే మా టెక్నాలజీ ల్యాబ్ కోఆర్డినేటర్, వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేయడం, ట్రైనింగ్ వాళ్ళకి హెల్ప్ చేయడం. 4,000 ఇచ్చేవాళ్ళు శాలరీ. ఆ 4,000 పీజీకి రెంట్ కట్టేవాడిని. అలా ఉంటే నేను సర్వైవ్ కాగలను. కాబట్టి నా ఫస్ట్ శాలరీ 4,000 అనమాట. దాని తర్వాత ఇలా చెప్పారు కదా చదువుదామని చెప్పి సిన్సియర్గా తీసుకున్నాను. ఆ జాబ్ చేస్తా ప్లస్ సిన్సియర్గా తీసుకొని స్టార్ట్ చేశారు. 1 month అనుకున్నాను టైము. 25 రోజుల లోపు నాకు 2 jobs వచ్చాయి, 2 company ఆఫర్ లెటర్స్ వచ్చినాయి. డైలీ ఎన్ని గంటలు చేసేవారు మెడిటేషన్ 1 hour చేసేవాడిని. 10 గంటలు చదివేవాడిని. టెక్నికల్ ఎక్స్పర్ట్ అవ్వాలి కదా టెక్నాలజీలో. అప్పుడు దాకా నా ఆలోచనలు ఎలాగ ఉన్నాయి, కంపెనీస్ జాబ్స్ ఇవ్వవు, కంపెనీస్లో జాబ్ లేవు, అలా నెగిటివ్ ఆలోచన, నాలో స్కిల్స్ లేవు, నాలో అంత టాలెంట్ లేదు మనకి, ఇట్లాంటిది. జాబ్ రావాలి అని ఉన్నది, కానీ మీలో మళ్ళీ ఈ నెగిటివ్ థాట్స్ కూడా ఉన్నాయి. అవును, దానివల్ల నా రియాలిటీ మారలేదు. ఎప్పుడైతే అది తెలుసుకున్న తర్వాత మెడిటేషన్ రెగ్యులర్గా చేసిన తర్వాత నా ఆలోచనలు మారాయి. ఫస్ట్ నన్ను నేను యాక్సెప్ట్ చేశాను. స్కిల్స్ లేవు, ఓకే ఇంప్రూవ్ చేసుకుందాం, నో ప్రాబ్లం. ఓకే కంపెనీస్లో జాబ్స్ ఉన్నాయి, ఎందుకు లేవు, ఎంతోమందికి జాబ్స్ వస్తున్నాయి అని పాజిటివ్గా థింక్, అంటే మార్కెట్ గురించి కానీ ఐటీ ఇండస్ట్రీ గురించి కానీ అన్నింటి నుంచి పాజిటివ్గా థింక్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు నా రియాలిటీ మారింది. అప్పుడు ఇంటర్వ్యూస్ రావడం, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడం. ఫస్ట్ హెచ్ఎస్బిసి కంపెనీలో సెలెక్ట్ అయినాను, కానీ నేను జాయిన్ అవ్వలేదు, అది పూణేకి లొకేషన్. సో దాని తర్వాత ఐబీఎంలో సెలెక్ట్ అయ్యాను బెంగళూరుకి. సో 2011 జనవరిలో నేను ఐబీఎంలో జాయిన్ అయ్యాను. 2011 ఐబీఎంలో వర్క్ చేస్తూ అక్కడ ల్యాబ్ కోఆర్డినేటర్గా కూడా చేశాను నేను. డబ్బుల కోసం చేయలేదు అక్కడ, ఎందుకంటే నలుగురికి హెల్ప్ చేద్దాం. ఆడ పిల్లలు వస్తారు కదా ఎంతోమంది నాలాగా చదువుకోవడానికి, జాబ్ లేకుండా వస్తారు, వాళ్ళు ట్రైనింగ్కి వస్తారు, వాళ్ళకి హెల్ప్ చేద్దామని చెప్పేసి 2011లో నేను జాబ్ చేస్తూ ప్లస్ ఆ ల్యాబ్ కోఆర్డినేటర్ కంటిన్యూ చేశాను. అది నాకు ఒక నాలెడ్జ్, ఒక అవేర్నెస్, ఒక క్లారిటీ ఇచ్చింది లైఫ్లో. అదేవిధంగా 2011 ఎవ్రీ ఫుల్ మూన్కి, పౌర్ణమికి మెడిటేషన్ చేస్తే బాగుంటుందని చెప్పేవాళ్ళు కదా, ఎనర్జీస్ ఉంటాయి. అప్పుడు నేను ఫుల్ మూన్కి మెడిటేషన్ పిరమిడ్ వ్యాలీకి వెళ్ళేవాడిని. వెళ్ళి నైట్ 8 o'clock మెడిటేషన్ స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ 3 దాకా మెడిటేషన్ చేశాను. 3 to 5 నిద్రపోయేవాడిని అక్కడ పిరమిడ్లో. 5 లేసి మళ్ళీ సిటీకి వచ్చేవాడిని, ఎందుకంటే సిటీకి 50 kilometers దూరం అది. సిటీకి వచ్చి మళ్ళీ జాబ్కి వెళ్ళాలి కదా, నా జాబ్కి నేను వెళ్ళిపోవాలి. అలా 12 months 2011లో చేసిన తర్వాత నాలో ఎన్నో మార్పులు జరిగాయి.
కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ, థింకింగ్ ఎబిలిటీ, క్రియేటివ్ థింకింగ్. సో మనం చేసే వర్క్లో క్రియేటివ్ ఉంటూనే కదా నెక్స్ట్ ప్రమోషన్ వచ్చింది. అవును. జాబ్ జాయిన్ అయిన 5 monthsకి నా జాబ్ పోయింది. అంటే ఐటీ కంపెనీస్లో కామన్ కదా, ప్రాజెక్ట్ అయిపోతే నేను తీసేస్తారు, కాంట్రాక్టర్గా జాయిన్ అయినాను, మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ వస్తే పెట్టుకుంటారు. అవును. కానీ మా మేనేజర్ ఓకే నువ్వు బాగా చేసావు కానీ సారీ నేనేం చేయలేకపోతున్నాను, నిన్ను తీసేయాల్సి వస్తుంది. ఇట్స్ ఓకే సార్, నో ప్రాబ్లం. ఇది కాబట్టి ఇంకోటి అంతే. ఇంకో కంపెనీ, అదే కంపెనీలో ఐబిఎం కంపెనీలో నాకు వేరే ప్రాజెక్ట్లో నాకు 20% శాలరీ హైక్ తోటి నాకు జాబ్ వచ్చింది. 20% శాలరీ హైక్. హైక్. అప్పుడు 4 lakhs జాయిన్ అయినాను, జస్ట్ 5 monthsలో నాకు 5 lakhs శాలరీతో వచ్చింది. ఓకే ఓకే. ఐ ఫెల్ట్ హ్యాపీ, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ గుడ్ అని చెప్పారు కదా, లెట్ మీ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని. ఆ 1 month టైంలో కూడా 1 month గ్యాప్ వచ్చింది నాకు. నేను ఎప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళలేదు, ఒక మెడిటేషన్ వల్ల. నాకు జాబు లేదనే ఫీలింగ్ కూడా లేదు. జనరల్గా మన ఇండియాలో సైకాలజీలో జాబ్ పోయిందంటే వాడు వేస్ట్ అని, కానీ యూఎస్లో అది కామన్. యూఎస్లో అది కామన్, అది జాబ్ ఉన్నా లేకపోయినా కామన్, అది అంతే, వే ఆఫ్ లివింగ్ అంతే, దట్స్ ఇట్. కానీ ఇక్కడ అంత ఈజీ కాదు డైజెస్ట్ చేసుకోవడం. అవును. ఇట్స్ ఓకే, వాడు బ్రేక్ తీసుకున్నాడు తప్పేముంది, అక్కడ బ్రేక్ అంటారు, ఇక్కడ జాబ్ పోయింది అంటారు. అవును. అవమానం అనమాట. సో ఇటు జాబ్ పోయింది అనేది అసలు ఒక నెగిటివ్ వర్డ్. నెగిటివ్, చాలా నెగిటివ్. అది ఒక బ్రేక్ అనేది అది చూడండి ఎంత బాగుందో చాలా. అప్పుడు వాడికి ఇన్స్పిరేషన్, బ్రేక్ తీసుకొని టెక్నాలజీ నేర్చుకుంటాం, ఇంప్రూవ్ ద స్కిల్స్, గో టు ద నెక్స్ట్. సో అప్పుడు నాకు అర్థమైంది ఓకే ఎలా ట్రీట్ చేస్తాను నేను జాబ్ అన్నప్పుడు, జాబ్ లేనప్పుడు. అప్పుడు నేను నా ఫ్రెండ్ ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాం, పర్మనెంట్ జాబ్ అది. ఎవరికైనా పర్మనెంట్ జాబ్ కావాలి, కాంట్రాక్ట్ ఎన్రోల్ చేస్తారు, దాని తర్వాత పర్మనెంట్ కావాలి. నాకు 5 months ఎక్స్పీరియన్స్ ఉంది, నా ఫ్రెండ్కి అది కూడా ఎక్స్పీరియన్స్ లేదు. నేను మొత్తం ట్రైనింగ్ ఇచ్చా అబ్బాయికి, ఇలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు ఇలా చెప్పాలని. ఇద్దరం వెళ్ళాం ఇంటర్వ్యూకి, నేను సెలెక్ట్ కాలేదు, అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు. ఇది చాలా చోట్ల జరుగుతుంటుంది సార్. అలా జరిగినప్పుడు నాకేం ఫీలింగ్ లేదు, ఎందుకంటే అది ఒక సంతోషమే కదా, అది చాలా హ్యాపీగా ఉంది నాకు. ప్లస్ వాళ్ళకి జరిగితే మంచిదే కదా, నాకు ఎందుకు జరగలేదని నాకు 2 years తర్వాత రిలీజ్ అయ్యాను. ఎందుకు నాకు ఆ జాబ్ రాలేదని 2 years తర్వాత రియలైజ్ అయ్యి, ఓకే ఎందుకు నాకు ఆ కంపెనీలో జాబ్ రాలేదు, వచ్చి ఉంటే నాకు వేరే లైఫ్ ఉండేది, నా లైఫ్ డిజైన్ వేరే ఉంది కాబట్టి ఇది వచ్చింది నాకు. ఓకే. 2 years తర్వాత నేను రిలీజ్ అవ్వడం జరిగింది. అలా కంటిన్యూ చేస్తూ, కానీ నా ఫ్రెండ్ ఒక అబ్బాయి 2009లో నాతో బీటెక్ కంప్లీట్ చేసి లోయోలా కాలేజ్లో ఎంబీఏ చేశాడు చెన్నైలో. కామన్గా పేరెంట్స్కి ఎలా ఉంటుంది, ఇంజనీరింగ్ అయిపోతే ఒక శాలరీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఇంకా ఎక్కువ శాలరీ కావాలి, అంతే కదా. అబ్బాయికి ఒక మార్కెటింగ్ జాబ్ వచ్చింది ఎంబీఏ అయిపోగానే, కానీ మార్కెటింగ్ జాబ్ చేయడం ఇంట్రెస్ట్ లేదు. మంచి రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, వెళ్ళి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మనకు తెలుసు కదా ఎలా ట్రీట్ చేస్తారు జనాలు, అడగాలి ఇవన్నీ, అబ్బాయికి ఇంట్రెస్ట్ లేదు. అదా టెక్నికల్కి వెళ్తే అంత శాలరీ రావట్లే, అంత జాబ్ రావట్లే, ఎందుకంటే ఆల్రెడీ టెక్నాలజీ నుంచి మేనేజ్మెంట్కి వచ్చేసారు కాబట్టి. అప్పుడు ఆ అబ్బాయి లైఫ్లో కూడా లవ్ ఫెయిల్యూర్ ఉంది ఒకటి. ఇవన్నీ అంటే ఒకదాన్ని ఒకటి అన్నమాట. అప్పుడు నాకు ఫోన్ చేశాడు, ఇలా ఉంది నా పరిస్థితి, ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్పాడు. అప్పుడు నేను ఆ అబ్బాయికి ఇది మెయిన్ ఫ్రేమ్ అని ఒక టెక్నాలజీ ఉంటుంది, అది నేర్పిస్తాను మీకు, జాబ్ వస్తాను. 20 daysలో అబ్బాయికి జాబ్ వచ్చింది. 20 days ట్రైనింగ్ అయిపోయి జాబ్ వచ్చింది. జాబ్ వచ్చి జాయిన్ అయిపోయాడు. ఒక 2-3 months చేశాడు, చేసి దాని తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేదని జాబ్ రిజైన్ చేశాడు. అప్పుడు ఇక్కడ మార్కెట్ స్టడీ మొత్తం చేశాడు, హైదరాబాద్లో ఎలా ఉంది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ మొత్తం చేసి అప్పుడు నా దగ్గరికి వచ్చాడు బెంగళూరుకి. మనం ఎందుకు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టకూడదు అన్నాడు మీతో. అరే నాకు అంత నాలెడ్జ్ లేదు, నాకు అంత టాలెంట్ లేదు, నేనేదో యావరేజ్ స్టూడెంట్ని, ఏదో ఐబీఎంలో జాబ్ చేసుకుంటున్నా, నెలకి 40-50 వేలు వస్తున్నాయి, హ్యాపీ, నాకెందుకు ఇదంతా, నా వల్ల అయ్యేది కాదు అని చెప్పా. లేదు మనం చేయొచ్చు, నేను మొత్తం చూసుకుంటాను, నువ్వు జస్ట్ క్లాసెస్ చెప్పు అన్నాడు. అది ఆల్రెడీ ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తున్నాం కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, ఆ నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, డౌట్స్ క్లియర్ చేయడం. ఈ అబ్బాయి కూడా జాబ్ రావడానికి హెల్ప్ చేసాం కదా, ఆ అబ్బాయికి నా మీద ఆ అబ్బాయికి ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది, నువ్వు చేయగలవు అన్నాడు. కాకపోతే ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా మనకు తెలియదు. ఈ అబ్బాయి ఒక ఎక్సెల్లో రాసుకొని వచ్చాడు, మనం 4-5 టెక్నాలజీలు పెడదాం, ఒక్కొక్క టెక్నాలజీకి 10 మంది స్టూడెంట్స్ వస్తే ₹1,00,000 వస్తాయి, నెలకు 3 లక్షల రెవెన్యూ అన్నాడు. ఏదో డబ్బు అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్, ఏదో బాగుంది, ఐబీఎంలో 40,000 ఇస్తున్నారు, 3 లక్షలు వస్తాయి అంటున్నావు నెలకి, ట్రై చేద్దామన్నా. సరే 4 టెక్నాలజీ 10 మంది వేసుకున్నా ఏమైంది, 40 మంది వస్తారు, ఒక్కొక్కరు 10,000 పే చేస్తే 3-4 లక్షలు వస్తాయి, ఇంకేం కావాలని పోతా వెళ్ళాం. ఎంతోమంది 1,000 మంది ఉంటారు, హైదరాబాద్లో 1000 మంది వస్తున్నారు, నీకు 10 మంది రాదా అనేవాడు. సరే ట్రై చేద్దాం
అని చెప్పి 2012లో స్టార్ట్ చేశాం ఇది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. కానీ మీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గురించి విన్నాను సార్, చాలా అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయంట కదా అక్కడ జాయిన్ అయ్యే పిల్లలకి. అవును, దాని తర్వాత మేడం నేను ఇనిషియల్గా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు ఏం లేవు రూల్స్. 2012లో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాం. ఎందుకు 3 లక్షల రూపాయలు వస్తుందని పెట్టాం, డబ్బుల కోసం పెట్టాం అంతే. మా ఫ్రెండ్ ఎంబీఏ కదా, ఎంబీఏ వాళ్ళకి థియరిటికల్ నాలెడ్జ్ ఎక్కువ, ప్రాక్టికల్ లేదు పాపం, ఎక్స్పెరిమెంట్లు ఎక్కడ చేయలేదు, చదివారు, ఎక్సెల్ వేసుకొని వచ్చారు. అని ఎప్పుడైతే స్టార్ట్ చేసామో ఫస్ట్ మంత్ 0 ఇన్కమ్, ఏ ఒక్కడు రాలే, ఒక్క అడ్మిషన్ కూడా జరగలే, 0. కానీ ఆఫీస్ రెంట్ 30,000, ఇంటర్నెట్ బిల్లు, ఎంప్లాయీ శాలరీ, ఇవన్నీ ఎవరు కడతారు? నా దగ్గర ఐబీఎంలో 40,000 శాలరీ వచ్చేది, అది తీసుకొచ్చి అటు పెట్టేవాడిని. ఫస్ట్ మంత్ అయిపోయింది, సెకండ్ మంత్ అయిపోయింది. కానీ మేము ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి కదా, కంప్యూటర్లు ఎన్ని కొనాలి కదా, డబ్బు లేదు మా దగ్గర. క్రెడిట్ కార్డు ఉంది మా ఫ్రెండ్ది, అదే మాకు ఎలా ఒక నెలలో 3 లక్షలు వస్తాయని తెలుసు కదా, అనుకున్నాం కదా. కానీ ఆ క్రెడిట్ కార్డు ఇచ్చేసి 1.5 lakh అప్పు తెచ్చాం. 1 మంత్లో వచ్చేస్తే 40 రోజులు టైం ఉంది, క్రెడిట్ కార్డ్ టైం ఇచ్చారు, కట్టేస్తామని. 1 మంత్ అయిపోయింది, 0 ఇన్కమ్. ఆడ చూస్తే 1,50,000 క్రెడిట్ కార్డు బిల్ కట్టాలి, డబ్బులు లేవు. అప్పుడు మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు అప్పు ఇచ్చేవాళ్ళు, ఫోన్ చేసి ఇలా 1.5 lakh కావాలి, 4 రూపీస్ ఇంట్రెస్ట్ తెచ్చాం. తీసుకొచ్చి క్రెడిట్ కార్డ్ బిల్ క్లియర్ చేస్తాం. క్లియర్ చేసిన తర్వాత సెకండ్ మంత్ వస్తుంది కదా, సెకండ్ మంత్ 0నే. థర్డ్ మంత్ వస్తుంది కదా, థర్డ్ మంత్ 0నే. వన్ ఫైన్ డే నేను అప్పుడు ఐబీఎంలో వర్క్ చేస్తున్నాను. మా ఫ్రెండ్ నేను కంపెనీ నుంచి ఆఫీస్కి వచ్చేసరికి, ఇంటికి వచ్చేసరికి లేడు రూమ్లో, బ్యాగ్ మొత్తం జద్దేసుకొని వెళ్ళిపోయాడు, చెప్పపెట్టకుండా. ఎందుకంటే అబ్బాయి పాపం ఏదో చేద్దామని వచ్చాడు, ఇద్దరం కలిసి చేద్దామన్నాడు. ఇక్కడ చూస్తే ఏం వర్కౌట్ అవ్వట్లే. ఓకే, ఇక్కడ చూస్తే నెలకు 40,000 ఖర్చు పెడుతున్నాము, ఎవరు రావట్లే జాయిన్ అవ్వడానికి. సో ఫస్ట్లో ఒక ట్రైనర్ వచ్చాడు మా దగ్గరికి, ట్రైనింగ్ ఇస్తానండి, స్టూడెంట్స్ కూడా వచ్చారు. కానీ ఆ ట్రైనర్ వారం కంటే ఎక్కువ పని చేయలేదు మాతోటి, ఆయన వర్క్లో బిజీగా ఉండి నేను చేయలేకపోయాను అని చెప్పాడు. ఫస్ట్ మాత్రం పెట్టే ముందు మాకు ఎంత హోప్స్ ఇచ్చాడు, మీరు పెట్టండి సార్, నేను ఎవ్రీడే 6 hours మీకు పని చేస్తాను, 50% బిజినెస్ అన్నాడు. ఇదైతే బాగుంది, ఓకే చేద్దామని చెప్పి. కానీ మా టెక్నాలజీకి ఎవరు రావట్లేదు, ఆ జావాకి వాటికి వస్తున్నారు, కానీ ట్రైనర్స్ రెడీగా లేరు. అలా 3 months ఇది అయిపోయింది. దాంతో మా ఫ్రెండ్ వెళ్ళిపోయాడు. ఇదేంది మళ్ళీ దీంట్లో ఇరుక్కున్నా, ఉన్నటువంటి జాబ్ వస్తే ప్రశాంతంగా ఉండకుండా. మీరు షాక్ అయిపోయి ఉంటారు కదా? షాక్ అయ్యాను. అంటే ఇద్దరు కలిసే ఇన్వెస్ట్ చేశారా సార్ మనీ? ఇన్వెస్ట్మెంట్ అబ్బాయిది ఏం లేదు, ఓకే, అంతా మీదే. ఇనిషియల్గా స్టార్ట్ చేసాం, ఎలా డబ్బులు వస్తాయి కదా పంచుకుందాం అనుకున్నాం. అవునవును, డబ్బులే రాలేదు, అబ్బాయి దగ్గర డబ్బు లేదు పాపం. ఓకే, పేరెంట్స్ నమ్మి ఇన్వెస్ట్ చేసే పరిస్థితి లేదు, ఎందుకంటే మీరు జాబ్ చేయమంటే నువ్వేం బిజినెస్ అంటావు అని చెప్పేసి. వాళ్ళ ఇంట్లో కూడా, వాళ్ళ ఇంట్లో ఇంట్రెస్ట్ లేదు. మీ ఇంట్లో? మా ఇంట్లో చెప్పలేదు నేను అసలు, చెప్తే చేయనీరు అని చెప్పి నేను చెప్పలేదు. మరి ఇన్ని రోజులు మీరు ఈ స్ట్రగుల్ అయిన జర్నీలో మీ పేరెంట్స్ ఏం అనలేదా సార్, ఏం చేస్తున్నావురా అసలు, ఏంటి విషయం అని? అప్పుడు నేను వర్క్ చేస్తున్నప్పుడు ఏమనలేదు, జాబ్ వస్తున్నా పెడుతున్నామని చెప్పి పట్టించుకోలేదు. 3 months తర్వాత అడిగేవాళ్ళు, ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదు, ఏం చేస్తున్నామని. అప్పుడు చెప్పాను నేను, ఇలా ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టామని. మా పేరెంట్స్కి అసలు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు అవన్నీ చేయొద్దు, నువ్వు వచ్చేసి ప్లస్ జాబ్ చేసుకుని బిజినెస్సే వద్దని. ఎందుకంటే కొంతమంది ఫెయిల్యూర్ స్టోరీస్ విన్నారు మా ఊర్లో, 0 నుంచి స్టార్ట్ అయ్యి కోర్టులకు వెళ్ళి మళ్ళీ 0కి వచ్చి. అలా మా కొడుకు కాకూడదని వాళ్ళకి భయం. జాబ్ అయితే సేఫ్ కదా, కంపెనీ శాలరీ ఇస్తుంది, కంటిన్యూ చేయొచ్చు, నువ్వు ఎందుకు రిస్క్ తీసుకుంటావు అంటారు వాళ్ళు. కానీ నాకు అది ఇంట్రెస్టెడ్గా ఉందని చెప్పి చేయాల్సి వచ్చింది, దిగాం కదా ఆల్రెడీ. ఆ టైంలో నేను అయితే సరే ఇక్కడ చెప్పండి, మీ ఫ్రెండ్ కనిపించలేదు. అప్పుడు నేను పిరమిడ్ వ్యాలీకి వెళ్ళా, మళ్ళీ వెళ్ళి క్వశ్చన్ చేసుకున్నాను నాకు నేను, ఈ బిజినెస్ ఇలా కంటిన్యూ చేయాలా, క్లోజ్ చేయాలా, ఏమో లాస్ వస్తుంది, ఇంకా ఎవరు అసలు జాయిన్ అవ్వట్లేదు అని చెప్పి కూర్చున్నాను మెడిటేషన్లో. కూర్చుంటే నాకు లోపల నుంచి ఆన్సర్ ఫ్రమ్ విత్ ఇన్. ఏమనంటే, నీ ఫ్యూచర్ ఎయిమ్ కనుక బిజినెస్ అయితే ఈ ఛాలెంజెస్ కామన్ యాక్సెప్ట్ చేయి. నీ ఫ్యూచర్ ఎయిమ్ కనుక జాబ్ అయితే ఓకే క్లోజ్ ఇట్, 2 lakhs లాస్ అయితే ఒక 5 monthsలో క్లియర్ చేసేస్తావు, అయిపోయింది. నీ ఫ్యూచర్ ఏమైంది అనేది నువ్వు ఆలోచించుకో. అది కూడా మీకే నా ఫ్యూచర్ ఏమో కంపెనీ పెట్టాలి, జాబ్లు ఇప్పించాలని ఎప్పుడు ఉంది కదా చిన్నప్పుడు, కానీ ఓవర్ ద పీరియడ్ మర్చిపోయాం, మనకే జాబ్ రాలేదు కాబట్టి. ఉంది, ఓకే ఇది ఉంది కాబట్టి దీన్ని సాధించాలి అలాగా. ఎందుకంటే ఈరోజు నేను క్లోజ్ చేస్తే మళ్ళీ నన్ను ఎవరు నమ్మరు, మళ్ళీ 2014-15లో పెడితే ఎవరు నమ్మరు ఫ్యూచర్లో. కానీ ఛాలెంజెస్ సాధించాలి అని చెప్పి అప్పుడు ఫస్ట్
ఒక 10,000 పాంప్లెట్స్ ప్రింటింగ్ చేయించి మెడిటేషన్ పాంప్లెట్స్. ఆహాహా. మా ఆఫీస్ రూమ్లోనే ఒక రూమ్ని మెడిటేషన్కి పెట్టి ఫ్రీ మెడిటేషన్ టీచింగ్ అని పాంప్లెట్లో కొట్టించేసి అందరికి పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేశాను. ప్రతిరోజు ఒక 15 మంది మెడిటేషన్ చేసుకోవడానికి వచ్చేవాళ్ళు. అట్లీస్ట్ మన ఆఫీస్ దీనికి ఉపయోగపడుతుందని హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఓకే. అట్ ద సేమ్ టైం ఒక 1,00,000 రూపీస్ కంపెనీ రెవెన్యూ జనరేట్ చేయాలని ఒక గోల్ కూడా పెట్టుకున్నాం. ఈ మెడిటేషన్ ప్రచారం చేస్తున్నాము ఎవ్రీడే. సో వాళ్ళు వచ్చి మెడిటేషన్ చేసుకుని వెళ్తున్నారు. వితిన్ 1 మంత్లో మాకు 1,35,000 ఇన్కమ్ వచ్చింది. జాయిన్ అయ్యారు. 20-30 మంది వచ్చారు. ఓకే, కొంతమంది మేనేజర్స్ తోటి నాకు డిస్కషన్స్ అయినాయి ఐబీఎంలో. వాళ్ళు చెప్పారు మీరు ట్రైనింగ్ కంప్లీట్ చేయండి, మేము జాబ్లు ఇప్పిస్తామని హోప్ వచ్చింది. అన్నీ స్టార్ట్ అయినాయి. ఇంకా ఆటోమేటిక్గా నాకు కొంతమంది ట్రైనర్స్ వచ్చారు నా దగ్గర పనిచేయడానికి. వితిన్ మంత్లో 1,35,000 ఇన్కమ్ వచ్చింది. దెన్ అప్పుడు నాకు సెకండ్ రియలైజేషన్, మెడిటేషన్లో ఇది కూడా పాసిబుల్ అని. ఓకే. ఫస్ట్ టైం నా జాబ్ రావడానికి హెల్ప్ఫుల్ అయింది, దాని తర్వాత బిజినెస్ సెట్ అయింది. దెన్ కంటిన్యూడ్ టు ప్రాక్టీస్ మెడిటేషన్ రెగ్యులర్గా. ఓకే. 13 అయిపోయింది. 13లో నేను జాబ్ రిజైన్ చేయాలి, ఎందుకంటే నాకు ఫుల్ టైం నేను బిజినెస్ చేయాలి. కానీ నాకు 50,000 వస్తుంది ఐబీఎంలో. అప్పుడు 50,000 శాలరీ అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా. పేరెంట్స్ ఒప్పుకోలేదు, ఫ్రెండ్స్ ఒప్పుకోలేదు, మేనేజర్స్ నీకు అంత పిచ్చా, బిజినెస్ ఈ రోజు ఉంటుంది రేపు ఉంటుంది బాయ్, కానీ జాబ్ పర్మనెంట్, జాబ్ చేస్తూ కావాలంటే అది చేసుకుంటారు. కానీ ఫుల్ టైం నేను దీంట్లో చేయాలి, నాకు టైం ఎక్కువ స్పెండ్ చేస్తే ఎక్కువ బిజినెస్ రెవెన్యూ జనరేట్ చేయొచ్చు. కానీ రిజైన్ చేసి జాబ్కి అప్పుడు రిజైన్ చేశాను. కానీ ఇనిషియల్ 6 months బాగా స్ట్రగుల్ ఉంది. సర్వైవల్లో ఉంది, కంపెనీ సర్వైవల్ ఉంది, నో ప్రాబ్లం. సర్వైవల్ ఆల్రెడీ బ్రేక్ ఈవెన్కి వచ్చేసాం. బ్రేక్ ఈవెన్లో ఉంది, కానీ ప్రాఫిట్ లేదు, అంత ఈజీగా రాదు. ఎందుకంటే 50,000 రూపీస్ ప్రాఫిట్ రావాలంటే కొన్ని లక్షలు నువ్వు బిజినెస్ చేయాలి. ఇంకా స్లోగా దాని తర్వాత కంపెనీస్తో అగ్రిమెంట్స్, కొన్ని కంపెనీస్తో బిజినెస్ చేయడం. వాళ్ళు కంపెనీస్ నాకు పే చేసేవాళ్ళు మనీ, నేను ఎంప్లాయీస్ని పంపించేందుకు. సో ఒక రిసోర్స్కి 5%, 6% శాలరీస్ మాకు ఇచ్చేవాళ్ళు. ప్లస్ క్యాండిడేట్ మాకు ట్రైనింగ్ ఫీజు వచ్చేది, ప్లేస్మెంట్ ఫీజు. సో 2013, 14, 15 మంచి బిజినెస్ చేశాను. ఓకే. మరి మీ దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్కి, అదే మీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడానికి వచ్చిన వాళ్ళకి ఏవో కొన్ని రూల్స్ అన్నీ పెట్టారంట కదా, చాలా చక్కటి రూల్స్ చెప్పండి వాటి గురించి. 2015 వరకు నేను మెడిటేషన్ చేస్తున్నాను, కానీ మెడిటేషన్ ఎవరు చెప్పలేదు. నేను చేసేది బిజినెస్ కదా, అక్కడ చెప్తే వాళ్ళు రారేమో, వాళ్ళకి నేను టెక్నికల్ ట్రైనింగ్ ఇవ్వాలి కానీ ఇది ఇవ్వకూడదు కదా, వాళ్ళు ఎలా విధంగా తీసుకుంటారని చెప్పి భయపడేవాడిని. కానీ 2015లో సోల్ ట్రెండ్స్ మెడిటేషన్ స్టూడియో అని ఒకటి ఉంది బెంగళూరులో. చంద్రశేఖర్ సార్, వాణి మేడం స్టార్ట్ చేశారు. అక్కడికి నేను రెగ్యులర్గా వెళ్ళి మెడిటేషన్ చేసేవాడిని. వాళ్ళని చూసి నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యా, ఎందుకంటే కొన్ని లక్షలు మెడిటేషన్ స్ప్రెడ్డింగ్ కోసం ఖర్చు పెట్టారు. అది చూసి నేను ఇన్స్పైర్ అయ్యి మా స్టూడెంట్స్కి కూడా మెడిటేషన్ ఎందుకు చెప్పకూడదు అని చెప్పి నాకు ఒక థాట్ వచ్చింది. ఫస్ట్ మెడిటేషన్ క్లాస్ మా ఆఫీస్లో 2016 జనవరి 1 మెడిటేషన్ క్లాస్ పెట్టాం. సో మా ఫ్రెండ్స్ అందరిని పిలిచాను, న్యూ ఇయర్ కదా రండి డిన్నర్ ఇక్కడ చేసుకుందామని. మెడిటేషన్ అంటే రారా అని చెప్పి డిన్నర్ అని చెప్పాం. ఓకే, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని చెప్తే 100-200 మంది వచ్చారు. అందరికీ కేక్ అరేంజ్మెంట్ ప్లస్ ఫస్ట్ మెడిటేషన్ చేయించి మెడిటేషన్ క్లాస్ చెప్పించి దాని తర్వాత అయిపోయిన తర్వాత అందరికి ఒక పిరమిడ్, ఒక సీడీ అన్నీ ఇచ్చాం. ఫస్ట్ మెడిటేషన్ క్లాస్ అది మేడం మా ఆఫీస్లో. ఓకే. దాని తర్వాత ఇంకా రెగ్యులర్ మెడిటేషన్ స్టార్ట్ అయింది. సో 2017లో మెడిటేషన్ మ్యాండేటరీ పెట్టేసాం. మ్యాండేటరీ పెట్టిన తర్వాత కొన్ని ఛాలెంజెస్ వచ్చినాయి మాకు. మీరేంది టెక్నికల్ ఇవ్వాల్సింది పోయి జాబ్ ఇవ్వాల్సింది పోయి ఏదో మెడిటేషన్ అంటారు, ఇది అంటారు, ఇది అంటారు అంటే, ఎక్కడ జాయిన్ అవ్వాలంటే మెడిటేషన్ కంపల్సరీ, మీరు జాయిన్ అయినా లేకపోయినా ఓకే, నో ప్రాబ్లం. 2 months పట్టింది అది స్విచ్ అవ్వడానికి, చేంజ్ ఓవర్ అవ్వడానికి. కానీ మనం రూల్స్కి స్ట్రాంగ్గా ఉన్నాం అంతే. అప్పుడు దాని తర్వాత ఒక లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ చూసాం. ఫస్ట్ ఓన్లీ ఆఫీస్లో మెడిటేషన్ చేయడం, దాని తర్వాత ఎవ్రీ మంత్ ఒక్కసారి పత్రి సార్ వచ్చారు పిరమిడ్ వ్యాలీకి. ఓకే. సార్ వచ్చినప్పుడల్లా 50 మంది 60 మంది నేను తీసుకెళ్ళేవాడిని అక్కడ. ఇక్కడి నుంచి స్టూడెంట్స్ అందరిని తీసుకెళ్ళి సార్ పరిచయం చేయడం, సార్తో మాట్లాడించేవాళ్ళం, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. మళ్ళీ ఇక్కడ వచ్చి మెడిటేషన్ చేసేవాళ్ళు. కానీ 2018 నుంచి రిట్రీట్ అని ఒకటి స్టార్ట్ చేశాం. ఎవ్రీ స్టూడెంట్ 3 రోజులు పిరమిడ్ వ్యాలీలో ఉండాలి, స్టే చేయాలి, అఖండ ధ్యానం చేయాలి. 3 రోజులు మెడిటేషన్ చేసిన తర్వాత మా ట్రైనింగ్లో అడ్మిషన్ ఇచ్చేవాళ్ళు. ఓకే. అది చాలా ట్రాన్స్ఫర్మేషన్. ఒక అమ్మాయి హార్ట్ ప్రాబ్లం ఉండి ఎంతో సఫర్ అవుతూ వచ్చేది, కానీ అక్కడికి వచ్చి ఆ మెడిటేషన్ చేసిన తర్వాత దాని నుంచి క్యూర్ అయ్యి ఆ పెయిన్ లేకుండా సిక్ లీవ్స్ అనేది 0 అయిపోయింది. అంతకుముందు ఎవ్రీ స్టూడెంట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 20-25 దే హ్యావ్ సో మెనీ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, పర్సనల్ కావచ్చు.
కానీ ఎప్పుడైతే మెడిటేషన్ స్టార్ట్ చేసామో రెవెన్యూ 30% పెరిగింది, సక్సెస్ రేట్ 30% పెరిగింది, ప్లస్ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ పెరిగింది వాళ్ళకి. ఇంతకుముందు మేము రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి మేము జాబ్ ఇప్పించాలి, మేము కంపెనీ జాబ్స్ వస్తే కదా మా బిజినెస్ పెరిగేది, మా బాధ్యత మీకు జాబ్ ఇవ్వడం అనిపించేది. 24% దాని మీద పెట్టేవాడి మైండ్. దాని తర్వాత వాళ్ళకి ఆ రియలైజేషన్ వచ్చింది, సెల్ఫ్ రియలైజేషన్ కలిగింది వాళ్ళకి. కలిగిన తర్వాత నా ఫోకస్ తక్కువ, వాళ్ళు ఆటోమేటిక్గా హార్డ్ వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. అది చూసి నాకు హ్యాపీ అనిపించింది. సో మెడిటేషన్ ఇంత చేంజెస్ వచ్చినప్పుడు ఎందుకు కంటిన్యూ చేయకూడదు అని చెప్పేసి ఫుల్గా మెడిటేషన్ క్లాసెస్ పెట్టడం, ప్లస్ వాళ్ళని వెజిటేరియన్ ర్యాలీస్కి తీసుకెళ్ళడం కూడా మార్చేశారు వాళ్ళని. కంపల్సరీగా వాళ్ళు వెజిటేరియన్ మెడిటేటర్ అవ్వాలి. ఓకే, ఈ రెండు కంపల్సరీ సర్వీస్ చేయాలి. పిరమిడ్ వ్యాలీలో 2017, 18, 19లో 3 yearsలో ఏ ఈవెంట్ జరిగినా కానీ అక్కడికి వెళ్ళి ఒక 3 days, 4 days, 5 days అక్కడే ఉండాలి. మేము స్టూడెంట్స్ని తీసుకొని వెళ్ళి అక్కడే ఉండి సేవ్ చేయాలి. ఓకే, అది ఏదైనా క్లీనింగ్ అవ్వచ్చు, వడ్డించడం అవ్వచ్చు, ఏ వర్క్ చెప్పినా చేయాలి అంతే. సో వాళ్ళు ముందు మైండ్ సెట్ అలా ప్రిపేర్ చేస్తాం. అలా అయితేనే మా ట్రైనింగ్ చేయాలండి. లేదంటే మళ్ళీ జాయిన్ అయిన తర్వాత మేము రావంటే కుదరదు. 100% మ్యాండేటరీకి రావాలి. ఎవ్రీ మంత్ ఒక వెజిటేరియన్ ర్యాలీ చేసేవాళ్ళం బెంగళూరులో, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. సో ఆ ర్యాలీస్ చేసినప్పుడు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు స్టూడెంట్స్, యూత్ కదా, బాగా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు అనమాట. అలా జర్నీలో బాగుంది. కానీ నాకు ఒక చోట సాటిస్ఫాక్షన్ కలగలేదు. ఎలా అంటే నేను వీళ్ళు 3 months ముందు అన్ఎంప్లాయిడ్, ఓకే, కానీ 3 months ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ వస్తుంది మంచిది, సక్సెస్ అయ్యి కదా. నాన్ వెజిటేరియన్ కానీ వెజిటేరియన్ అవుతున్నారు, నాన్ మెడిటేటర్ అవుతున్నారు. జాబ్ వచ్చిన తర్వాత ఈ ట్రూత్ని పర్మనెంట్కి తీసుకెళ్ళట్లేదు. ఓన్లీ 5 to 10% పీపుల్ క్యారింగ్ ద ట్రూత్ ఇన్ టు దైర్ లైఫ్ టైం. దాని తర్వాత మళ్ళీ నాన్ వెజిటేరియన్, నాన్ మెడిటేటర్గా ఈ చేంజెస్ చూసి మళ్ళీ జనాలు ఏమనుకుంటారు, డబ్బు వస్తే అన్నీ వచ్చేస్తాయి అనుకుంటారు. డబ్బు వచ్చిన తర్వాత రియల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది వాళ్ళకి తెలియదు కదా. అప్పుడు మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. జాబ్ ఉంది కానీ డిప్రెషన్, జాబ్ ఉంది కానీ స్ట్రెస్, యాంగ్జైటీ ఎందుకు వస్తుంది? మెడిటేషన్ లేకపోవడం. సో ఇదేదో బాగాలేదు, ఎందుకంటే మనం ఏదో బాగా అనుకుంటున్నాం, ఏదో చేస్తున్నాం, కానీ ఇది టెంపరీ చేంజే కదా. పర్మనెంట్ చేంజ్ రావాలంటే ఏం చేయాలి? అప్పుడు నేను ఈ బిజినెస్లో నుంచి ఇంకో బిజినెస్ పెట్టడానికి వేరే విధంగా ఆలోచిస్తున్నా. ఓకే, హోటల్స్ పెట్టాలి, ఇంకోటి పెట్టాలి, బట్టల షాపులు పెట్టాలి. ఎన్ని కాదు, నా ఫీల్డ్ ఇది కదా, ఏదో ఉంది సంథింగ్ అని చెప్పి అప్పుడు నన్ను అనలైజ్ చేసుకుంటున్నా. అప్పుడు స్కూల్స్ పెట్టాలని ఒకటి వచ్చింది. అంటే స్టూడెంట్ లైఫ్ నుంచే వాళ్ళని దీనిలోకి పెడితే అప్పుడు వాళ్ళ భవిష్యత్తు సూపర్గా ఉంటుంది. అప్పుడు ఎక్కడ పెట్టాలి స్కూల్? నేను ఉండేది బెంగళూరులో పెట్టాలా లేదా కనిగిరిలో పెట్టాలా? బెంగళూరులో పెడదాం. ఓకే, డబ్బులు వస్తాయి. కానీ దాని తర్వాత డబ్బులు వస్తాయి కానీ మన ఎయిము డబ్బు సంపాదించడమా లేకపోతే మెడిటేషన్ స్ప్రెడ్ చేయడమా? రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, మన ఎయిమ్ మెడిటేషన్ స్ప్రెడ్ చేయడం. అప్పుడు కనిగిరిలో పెట్టాలి, బెంగళూరు సెట్ కాదు. ఓకే, సో అప్పుడు కనిగిరి అని డిసైడ్ అయ్యాం. అని అప్పుడు సార్తో డిస్కస్ చేసాం. ఫస్ట్ పత్రి సార్ 2018లో సార్ తోటి, సార్ ఇలా ఒక స్కూల్ పెట్టాలనుకుంటే, ఎందుకు బాబా అన్నాడు. చెప్పాము, ఇలా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వస్తున్నారు, ట్రైనింగ్ అవుతున్నారు, వెళ్ళిపోతున్నారు, కాకపోతే అది నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు. సో ఒక స్కూల్ అయితే గ్రౌండ్ నుంచే మంచి ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటుంది సార్, లైఫ్ లాంగ్ తీసుకెళ్తారు అని అనిపిస్తుంది సార్ నాకు. 3 monthsలో ఇంత ట్రాన్స్ఫర్మేషన్ వస్తే, ఒక చైల్డ్ 10 years మన దగ్గర ఉంటే ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది నాకు అనిపిస్తుంది అంటే, ఓకే గో హెడ్ అన్నాడు. 2019 ఫిబ్రవరిలో ఫౌండేషన్ వేసాం. 4 monthsలో అంతా కంప్లీట్ అయ్యి 2019 జూన్కి స్టార్ట్ అయింది స్కూల్. అంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచా సార్? నర్సరీ టు ఫిఫ్త్. ఓకే, తీసుకెళ్ళాము. సో సక్సెస్ఫుల్గా స్కూల్ రన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మరి అక్కడ ఇన్స్టిట్యూట్ కూడా రన్ అవుతుంది? అది రన్ అవుతుంది బెంగళూరులో. ఏది ఆగలేదు, అన్నీ జరుగుతాం. ఓకే, పత్రి సార్తో మీ అనుబంధం గురించి చెప్పండి. అసలు ఫస్ట్ మీరు పత్రి సార్ని ఎప్పుడు కలుసుకున్నారు, మీకేమనిపించింది? 2009లో ఫస్ట్ టైం పత్రి సార్ని చూసా. ఎక్కడ? కందుకూరులో. దాని తర్వాత చూస్తా వస్తున్నాను కానీ ఎప్పుడు దగ్గరికి వెళ్ళి మాట్లాడలేదు. అందరు చెప్పేవాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తే బాగుంటుందని. అప్పుడప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ట్రై చేసాను, కొన్నిసార్లు కొన్నిసార్లు దొరికేది కదనమాట. నా మెడిటేషన్ జర్నీ జరుగుతూ ఉంది. నేను ఎక్కువ ఎవరితో ఇంటరాక్ట్ అయ్యేవాడిని కాదు. 2015 వరకు. 2016 మార్చి 28వ తారీఖు ఫస్ట్ టైం పత్రి సార్తో మాట్లాడాను. 2016? అప్పుడు దాకా నేను మాట్లాడలేదు. ఓకే, ఎలా మాట్లాడంటే, సోల్ ట్రైన్స్ మెడిటేషన్ స్టూడియోకి పత్రి సార్ వచ్చారు. ఒక 50 మంది కూర్చొని ఉన్నారు. 50 మందిలో నా స్టూడెంట్స్ కూడా ఒక 5 ఉన్నారు.
అప్పుడు అందరిని అడుగుతున్నారు "నువ్వు ఎలా వచ్చాను వాళ్ళ మా స్టూడెంట్స్ మా సార్ చెప్పారు ఇలా మెడిటేషన్ అని మా ట్రైనింగ్లో అలా వచ్చామన్నారు. నేను సార్ పక్కనే కూర్చొని నేను చెప్పబోయా నీ స్టోరీ అన్నారు. అప్పటికి మేము ఆల్రెడీ పిరమిడ్ కడుతున్నాం మా ఇంటి దగ్గర. ఓకే. 2016 ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాము. ఏప్రిల్కి అయిపోయింది. మార్చిలో సార్ని కలిసారు. సార్ నాది ఇలా మెడిటేషన్ చేసిన తర్వాత నాకు జాబ్ వచ్చింది, నేను జాబ్ వదిలేసి ఇలా కంపెనీ పెట్టాను, ఇలా ఇంతమందికి జాబ్లు ఇప్పించాము, సో ఇదంతా మెడిటేషన్ వల్ల జరిగింది, ఇలా పిరమిడ్ కూడా కడుతున్నాం అని చెప్పాను. అవునా, ఓకే, వెరీ గుడ్ అన్నారు. ఏప్రిల్లో 2016 ఏప్రిల్లో నేను ఈజిప్ట్ వెళ్ళాను సార్ తోటి. 10 రోజుల ట్రిప్పు. ఆ దాంట్లో సార్ నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. సార్తో కనెక్టివిటీ, కమ్యూనికేషన్, సార్ చేసే వర్క్, అప్పుడు నేను ఎక్కువ కనెక్ట్ అవ్వడం జరిగింది. ఒక ఇంత విజన్తో పనిచేస్తున్నారా, ఒక ఇంత క్లారిటీ ఉంది, ఇన్ని సంవత్సరాలు పనిచేస్తున్నారా, సో ఏదో ఉంది మొత్తానికి. సో ఆ పిరమిడ్ కట్టడానికి కారణం ఏమంటే నేనంతా 13, 14, 15 నేను డబ్బు సంపాదించడంలో బిజీ అయిపోయా. అవును. ఆ టైంలో మా ఫాదర్కి ఇల్నెస్ వచ్చింది. 2013లో ఇల్నెస్ వచ్చి ఒక సర్జరీ అయింది స్పైనల్ కార్డ్కి. సర్జరీ అయిన తర్వాత బెడ్ రెడీ అయిపోయారు. 14, 15 అన్ని హాస్పిటల్స్ తిప్పాం, అన్ని చోట్ల తిప్పాం, ఒక 5-6 లక్షలు ఖర్చు పెట్టాం. టోటల్ బెడ్ రెడీ అయిపోయారు. మంచం మీద నుంచి లేపాలంటే 2-3 కావాలి. అటువంటి పరిస్థితి. కానీ 2015లో ధ్యానమాచక్రంకి వచ్చినప్పుడు హైదరాబాద్కి అందరు చెప్పేవాళ్ళు నాకు ఆ జాబ్ హీల్ చేసాను అనుకున్నాను, ఈ జాబ్ హీల్ చేసాను, ఇది నిజమా అబద్ధమా అనిపించేది నాకే. సరే చూద్దాం, ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం, పిరమిడ్ కట్టని చెప్పి పిరమిడ్ కట్టాం. మా ఫాదర్ మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశారు. చెప్పే మా ఫాదర్కి, నువ్వు నడవాలనుకుంటే ఇది ఒక ట్రై చేయి, నాకు తెలియదు అయిద్దో కాదో, ఎన్నో ట్రై చేసాం కదా, అలోపతి, ఆయుర్వేదిక్, హోమియోపతి, ఇంగ్లీష్ మెడిసిన్, చైనీస్ మెడిసిన్ అన్నీ ట్రై చేసాం, ఇది ఒకటే ఎందుకు ట్రై చేయకూడదు? ఓకే అన్నారు మా ఫాదర్. రోజుకి 6 అవర్స్ మెడిటేషన్ చేశారు. మార్నింగ్ 2 అవర్స్, ఆఫ్టర్నూన్ 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్. 1 టైమే మాత్రం ఫుడ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఓన్లీ ఫ్రూట్స్, జ్యూస్. 6 మంత్స్ రెగ్యులర్గా చేశారు. 6 మంత్స్ తర్వాత ఆయన నించొని నడవడం స్టార్ట్ చేశారు. అప్పుడు నాకు మెడిటేషన్ ఈజ్ బియాండ్ మెడికల్ సైన్స్ అనేది నన్ను నమ్మాను ఆ రోజు. ఆ టైంలోనే పత్రిసారిని కనిగిరి ఇన్వైట్ చేశాను. ఒక కేర్ సెంటర్ పెట్టాం, మెడిటేషన్ కేర్ సెంటర్. అది ఇనాగ్రేషన్కి ఇన్వైట్ చేసాము. సార్ వచ్చారు. ఫస్ట్ మీటింగ్ నేను స్పిరిచువాలిటీలో సార్ చేత పెట్టియడం అనమాట. సార్ వచ్చారు. వచ్చినప్పుడు మా ఇంటికి కూడా రండి సార్, సో ఒక 10 minutes అంటే వచ్చారు సార్. వచ్చి మా పిరమిడ్లో ఒక ½ అవర్ మెడిటేషన్ చేయించారు. సారు వచ్చి వెళ్ళిపోయిన 15 రోజులకు మా ఫాదర్ నడవడం స్టార్ట్ చేశారు. అది సార్తో నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే. దాని తర్వాత 17లో మళ్ళీ సార్తో కలిసి సార్ మాకు వాలంటీర్ వర్క్ ఇవ్వడం పిరమిడ్ వ్యాలీలో. 17, 18 ఎవ్రీ మంత్ కలుస్తూ ఉండేవాడిని. ఎవ్రీ మంత్ వన్స్ ఒకసారి కలిసి సార్తో జస్ట్ అలా స్పెండ్ చేసేవాళ్ళం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడిగేవారా? అసలు నేనేం క్వశ్చన్స్ అడిగేవాడిని కదా, సార్ చూసే ఇన్స్పైర్ అయ్యేవాడిని. చూస్తేనే మీకు ఆన్సర్ దొరికేదా? ఆన్సర్ దొరికేది. సో నాకు అన్ని క్వశ్చన్స్ కూడా ఏమి లేవు. ఓకే. ఓకే. సార్తో వెళ్తే కూర్చుంటే ఎనర్జీ వస్తుంది, ఆ వైబ్రేషన్, ఆ పాజిటివ్ థింకింగ్, అవేర్నెస్, ఆటోమేటిక్ ఫ్రీక్వెన్సీ మారిద్ది కదా, ఓకే, అది ఫీల్ అయ్యేవాడిని, ఓకే, హ్యాపీ. ఇంకా అప్పటి నుంచి నాకు మా ఫాదర్ ఏదైతే అయిందో, ఎంతోమంది విలేజెస్లో ఉంటారు, వాళ్ళకి మెడిటేషన్ తెలియదు, కానీ డబ్బు ఉంటుంది, కానీ కొంతమంది దగ్గర ఉంటుంది, కొంతమంది దగ్గర ఉండదు. మరి వాళ్ళు ఆ డబ్బు కూడా వాళ్ళకి పని చేయట్లేదు కదా హీల్ చేసుకోవడానికి. మెడిటేషన్ స్ప్రెడ్ చేయాలని బాగా పట్టింది. అప్పుడు 17, 18, 19లో బెంగళూరులో కూడా కొన్ని పిరమిడ్స్ కట్టేయడం, ప్లస్ అక్కడ ఇనాగ్రేషన్ సార్ని ఇన్వైట్ చేయడం, కొన్ని పబ్లిక్ ఫంక్షన్స్ పెట్టడం. చంద్ర సార్, వాణి మేడం బాగా సపోర్ట్ చేసేవాళ్ళు, కర్ణాటక మాస్టర్స్ కూడా సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళ సహకారంతో చేసేవాళ్ళు. కనిగిరిలో మళ్ళీ సెకండ్ టైం వచ్చారు సార్ 2017లో. ఫోన్ చేశారు, సార్ నేను వస్తున్నాను కనిగిరికి అన్నారు. ఓకే సార్, వెరీ గుడ్ సార్, హ్యాపీ. అప్పుడు 17లో మళ్ళీ ప్రోగ్రామ్ పెట్టాం. 16లో ఫస్ట్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు 350 మంది వచ్చారు. సెకండ్ టైం పెట్టినప్పుడు 1000 మంది వచ్చారు. బాగుంది ప్రోగ్రెస్, ఇంట్రెస్ట్ వస్తుంది జనాలు, కానీ మాకు హ్యాపీగా అనిపించింది. మళ్ళీ 18లో నేను కనిగిరి వస్తున్నాను అయ్యా అన్నాడు. ఓకే సార్ అన్నాం. అప్పుడు మేము ఏదో ఒక ఆశ్రమం పెట్టాలని బాగా తిరుగుతున్నాం, పిరమిడ్ ఆశ్రమం పెట్టాలి. ఓకే. అప్పుడు ఒక ఫ్యామిలీ పరిచయం అయింది మనకి. కాశీరెడ్డి నాయన భక్తులు అనమాట వాళ్ళు. వాళ్ళని అనుసరించి వాళ్ళు అన్నదానం చేస్తూ ఉండేవాళ్ళు. ఆల్రెడీ 3-4 years నుంచి చేశారు అప్పుడు దాకా. అప్పుడు వాళ్ళని వెళ్ళి కలిసాం. మేడం మీరు మెడిటేషన్ నేర్చుకోవచ్చు కదని. మాకెందుకయ్యా మెడిటేషను, మేము ఏదో వచ్చిన వాళ్ళకి అన్నం పెడతాం, వృద్ధులు ఉంటే చూసుకుంటాం, మాకు మెడిటేషన్ అంత వద్దు, మా పిల్లలకి జాబులు లేవు, మేము ఇన్ని రోజులు చేసినా కానీ మా పిల్లలకి జాబులు రాలేదు, మాకే ఇంట్రెస్ట్ లేదు వీటన్నిటి మీద అన్నట్టు చెప్పారు.
అవునా జాబ్ లేదా మీ వాళ్ళు ఏం చేశారని అండి, మా వాళ్ళు ఇంజనీరింగ్ చేశారన్నారు. అదే జాబ్స్ నేను ఇప్పిస్తాను మేడం, మీరు నా దగ్గర పంపేయండి, మీరు మాత్రం మెడిటేషన్ చేయండి అన్న. ఎవరైనా మంచి జరుగుతుందంటే చేస్తారు కదా, సరే అలాగే చేస్తామన్నారు. ఓ 40 days చేశారు. దాని తర్వాత వాళ్ళ అబ్బాయిని నేను తీసుకెళ్ళాను, పెద్ద అబ్బాయిని. వాళ్ళ అబ్బాయికి జాబ్ వచ్చింది. దాని తర్వాత చిన్న అబ్బాయి కూడా వచ్చాడు. వాళ్ళు నమ్మారు. అప్పుడు మేడం మీ ఆశ్రమం ఎలా అయినా ఉంది కదా, దీంట్లో ఒక పిరమిడ్ కడతామన్నా. ఓకే బాగుంది అన్నారు. 18లో పత్రి సార్ తోటి భూమి పూజ చేయించాం. 3500 మంది వచ్చారు. సో గ్రాండ్గా జరిగింది, వెళ్ళిపోయారు. 2019లో స్కూల్ అయిపోయిన తర్వాత జస్ట్ ఒకసారి వచ్చారు సార్ విజిటింగ్కి. సో 2019లో కూడా ఒక 1000 మందితోటి ప్రోగ్రామ్ చేశాం. 20లో మాకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు సార్. 2020లో 19లో విజిటింగ్కి వచ్చినప్పుడు ఆ పిరమిడ్ ఆశ్రమంలో కట్టిన తర్వాత మేడం వచ్చి ఇనాగరేషన్ చేశారు. పత్రిజీ మేడం, సార్ రాలే. మేడం వచ్చి ఇనాగరేషన్ చేసి బాగుందంతా అని వెళ్ళిపోయారు. సార్ వచ్చారు, చాలా బాగుందయ్యా పిరమిడ్ అన్నారు. పైన శివాలయం ఉండేది. ప్రతి శివరాత్రికి కొన్ని వేల మంది వస్తారు అక్కడ. సో ఇక్కడ ఆ మేడం గారు ఎవరైతే ఆశ్రమంలో ఉంటారో, సార్ మీరు శివరాత్రికి వస్తే బాగుంటుంది సార్, ఇక్కడ చాలామంది వస్తారు అని అడిగారు సార్ని. నేనేం అడగలేదు సార్ని. సరే మేడం నేను ఆలోచించి చెప్తాను, ఇంకా టైం ఉంది కదా, రవీంద్రతో మాట్లాడతాను అన్న. ఓకే సార్ అన్న. నవంబర్లో నేను సార్ తోటి అహ్మదాబాద్ వెళ్ళా, గుజరాత్. ఎందుకంటే నా క్లయింట్స్ అంతా గుజరాత్ వాళ్ళు. నేను బిజినెస్ చేసేది ఐటీ కంపెనీ రిక్రూట్మెంట్లో. వాళ్ళని మెడిటేషన్ లైక్ తీసుకొద్దామని చెప్పి వెళ్ళా. సో వాళ్ళతో వెళ్ళి మాట్లాడాను కానీ సార్ని కలిపిలేకపోయా, వాళ్ళు రాలే ఆ టైంకి. సో కానీ సార్తో ఉన్నాను. అప్పుడు సార్ వచ్చి ఓకే శివరాత్రి ఏ డేట్ ఉందో చూడయ్యా అన్నారు. చూసాం. అప్పుడు సాయి కుమార్ రెడ్డి సార్ ఉన్నారు. సో ఈసారి శివరాత్రి కనిగిరిలో పెడదామయ్యా, అప్డేట్ చేయి అన్నారు. ఓకే సార్ చేస్తావా అన్నాడు. చేస్తాను సార్ అన్న. సో 2020లో ఫస్ట్ శివరాత్రి కనిగిరిలో జరగడం జరిగింది. 10,000 మందికి భోజనాలు పెట్టు. సో 8 hours ప్రోగ్రామ్ జరిగింది. చాలా బాగా అయింది. సార్ మీరు మీ జర్నీలో మంచి మంచి పుస్తకాలు చదువుంటారు కదా, స్పిరిచువల్ బుక్స్. అవును. అందులో మీకు బాగా ఇన్స్పైర్ చేసిన పుస్తకం గురించి చెప్పండి. సీక్రెట్ ది పవర్. ది సీక్రెటా? అది నన్ను చాలా మోటివేట్ చేసింది లైఫ్లో. ఓకే. ఎలా అంటే మిగతా కొన్ని బుక్స్ చదివాను, ఆ బుక్స్లో కొంచెం వరకు నాకు యూజ్ఫుల్ అయింది అనుకోవచ్చు, కానీ ఈ బుక్ 100% యూజ్ఫుల్ అయింది. ఓకే. ఎందుకంటే మన లైఫ్ మనమే క్రియేట్ చేసుకుంటాము. ఓకే. ఆస్క్, బిలీవ్, రిసీవ్ అనేది దాంట్లో నుంచి నేర్చుకుని దాంట్లో విజువలైజేషన్ కూడా చెప్తారు. అవునవును. నేను విజువలైజేషన్ రెగ్యులర్ ప్రాక్టీస్ చేశాను. టెక్నిక్. అవునండి. సో అది నాకు బాగా నా లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఎంత హెల్ప్ఫుల్. దాంతో పత్రిసారి చిన్న చిన్న బుక్స్, అవును, వాక్షేత్రం, ఎన్లైట్మెంట్ అంటే ఏంది, ధ్యానం చేసే పద్ధతి, ధ్యానం వల్ల లాభాలు, ఈ బుక్స్ అని చదివాం. ఓకే. తర్వాత మరి మీ భవిష్యత్ ప్రణాళికలు ఇంకా ఏంటి? ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు స్కూల్ రన్ చేస్తున్నారు. అవును. స్కూల్ బాగుంది, అవతల ఇన్స్టిట్యూట్ ఉంది. ఇంకా అది కాకుండా ఇంకేమైనా చేయాలనుకుంటున్నారా, లేకపోతే వీటి ద్వారా ప్రచారం? మా కంపెనీ ట్రైనింగ్ స్టార్ట్ చేసి 2012 నుంచి ఇప్పటి వరకు 700 మందిని ప్లేస్ చేసాం. 700 మంది జాబ్లో వచ్చాయి. ఎనీ కంపెనీలో, మెయిన్ ఫ్రేమ్ అనే టెక్నాలజీ ఉన్న కంపెనీలో మా స్టూడెంట్ ఒకరు ఉన్నారు. ఓకే. ప్రతి ఒక్క కంపెనీలో ఉన్నారు త్రూఅవుట్ ఇండియా. అలాగే గోయింగ్ ఫార్వర్డ్ బోధిధర్మ మోడల్ స్కూల్ అని ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. బోధిధర్మ మోడల్ స్కూల్ సిబిఎస్ఈ స్టాండర్డ్ 6th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఉంటుంది. ఓకే. అది ఎక్కడ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ప్రస్తుతానికైతే కనిగిరిలో అనుకుంటున్నాము. సో పత్రిసారి డిసైడ్ చేస్తారు. బాగుంది సార్, పేరు చాలా బాగుంది. ఇప్పుడు మన స్కూల్ పేరు కూడా బోధిధర్మ పబ్లిక్ స్కూల్ సారే పెట్టారు. ఓకే. బోధిధర్మ పబ్లిక్ స్కూల్, బోధిధర్మ ఎడ్యుకేషన్ సొసైటీ జరుగుతూ ఉంది. బోధిధర్మ మోడల్ స్కూలు సెంట్రల్ సిలబస్. ఓకే. 6th స్టాండర్డ్లో మన దగ్గరికి వస్తాడు పిల్లవాడు. అవును. 10 years ఏజ్లో 20 years వరకు మన దగ్గరే ఉంటాడు. అవును. వాళ్ళ లైఫ్ డ్రీమ్ ఏదైతే ఉందో, ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నారా, ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే చార్టెడ్ అకౌంటెంట్, వాళ్ళ లైఫ్ డ్రీమ్ ఏదైతే ఉందో అది అచీవ్మెంట్ అయ్యే వరకు మన దగ్గరే ఉంటారు. ఆ 10 yearsలో వాళ్ళు కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని రావాలి. దాని తర్వాత ఏమందంటే వాళ్ళు ఏ జాబ్ చేసినా, ఏ బిజినెస్ చేసినా ఆ మెడిటేషన్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. లీడర్స్ని క్రియేట్ చేయాలనేది మా ఉద్దేశం. ఎందుకంటే ఒక లీడర్ ఇప్పుడు సెట్ అయిపోయాడు అనుకోండి, ఆటోమేటిక్గా అందరూ సెట్ అయిపోతారు. ఈ కరప్షన్ ఎందుకు? డబ్బు మీద వ్యామోహం. మెడిటేషన్ చేస్తే అది పోయిద్ది. డబ్బు కోసం పని చేస్తాం, డబ్బు అనేది బై ప్రోడక్ట్. కానీ ఇప్పుడు అది ఆల్టర్నేటివ్ జరుగుతుంది కదా మార్కెట్లో. డబ్బు కోసం జనాలు ఏదైనా చేస్తారు, కానీ మెడిటేషన్ చేసిన తర్వాత పనిలో హ్యాపీనెస్ వస్తుంది, డబ్బు అనేది బై ప్రోడక్ట్ ఆటోమేటిక్ వస్తుంది. అంతే.
సో అన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, లీడర్స్, కంపెనీస్, సో వాళ్ళు మారాలంటే నెక్స్ట్ జనరేషన్ మారాలి ఫస్ట్. అవును. సో ఎప్పటికైతే మనీ ఇంపార్టెన్స్ తగ్గించి మన ఎథికల్ వాల్యూస్కి ఇంపార్టెన్స్ ఇస్తామో, హెల్పింగ్ నేచరు, వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి, అందరూ ఒకటి అని తెలుసుకున్న తర్వాత, స్పిరిచువాలిటీ ట్రూత్ తెలుసుకున్న తర్వాత వాళ్ళు ట్రూత్లోనే ఉంటారు. అవును. ఏ పిరమిడ్ మాస్టర్ వేరే వాళ్ళకి అమ్ముడు పోడుగా. నాకు డబ్బు కావాలి, వేరే వాళ్ళు వచ్చి ఒక ₹1 ఇస్తాను, నువ్వు నాన్ వెజ్ తినమంటే నేను తినలేను. ఎస్. నాకు డబ్బు కావాల్సింది వాస్తవమే. అవును. సో ఇప్పుడు జనరల్ సొసైటీలో ఏమవుతుంది, అవును. ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నారు. అవును. ఎందుకు పార్టీస్ మారుతున్నారు లీడర్స్, కంపెనీస్, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే డబ్బు డబ్బు కోసం. మీద. డబ్బు కోసం. కానీ ఎప్పుడైతే వాళ్ళు సిన్సియర్ సీకర్స్ అవుతారు, సిన్సియర్ మెడిటేటర్స్ అవుతారో, అవును. దే స్టార్ట్ లివింగ్ ఇన్ ద ట్రూత్. ఎస్. ఫ్యూచర్ లీడర్స్ని క్రియేట్ చేయాలనేది మా యొక్క సంకల్పం మేడం. చాలా బాగుంది సార్. తర్వాత మరి మీరు పిఎంసి ఛానల్ ఎప్పుడైనా చూస్తుంటారా? రెగ్యులర్గా చూస్తాం. రెగ్యులర్గా చూస్తారు. ఎలా ఉంది పిఎంసి? చాలా బాగుంది. సో పిఎంసి వల్ల ఎన్నో లక్షల మంది మారారని విన్నాను ఫస్ట్లో. కానీ ఓకే, ఎందుకంటే నాకు మెడిటేషన్ పిఎంసి వల్ల పరిచయం కలిగాడు, నాకు తెలియదు అప్పుడు. అవును. కానీ నాకు అప్పుడు లేదు కదండి, అప్పుడు లేదు, ఇప్పుడే కదా వచ్చింది. ఈ మధ్య వచ్చిన తర్వాత ఒకరు నాకు యూఎస్ నుంచి ఫోన్ చేశారు. మ్మ్. నా సోల్ టాక్ షో అని ఒకటి నవకాన్ సార్ తీసుకున్నారు, అది చూసి నాకు ఫోన్ చేశారు. ఇది నిజమా కాదా అని చెప్పి ఆయన రీసెర్చ్ చేసుకున్నాడు ఓకే. యూఎస్లో ఉండి. సో ఇది నా కంపెనీ నేమ్ సెర్చ్ చేసుకున్నాడు, గూగుల్లో కొట్టి ఇది నిజమా కదా, ఆఫీస్కి ఫోన్ చేశాడు, ఇలా ఉన్నారు నిజమేనని చెప్పి నా నెంబర్ తీసుకున్నాడు, నాకు ఫోన్ చేశాడు, మొత్తం అడిగాడు, అక్కడ చెప్పింది ఇక్కడ మ్యాచ్ అవుతుంది, ఓకే ఇది నిజమే అని చెప్పి అలా ఆయన మెడిటేషన్లోకి వచ్చి ఆయన ఎంతో ఇన్స్పైర్ అయ్యి ఆయన నాకు ఫోన్ చేశాడు, రాజా గారు అని యూఎస్లో. అప్పుడు నాకు అనిపించింది పిఎంసి యొక్క ఇంపార్టెన్స్. అప్పుడంటే ఏదో మెడిటేషన్ పాంప్లెట్ వల్ల వచ్చాము, ఇప్పుడు మెడిటేషన్ ఎలా అంటే పిఎంసి వల్ల వెళ్ళాలి. ఓన్లీ లోకల్గా ఎంతమందికి ఇస్తావు పాంప్లెట్లు, 1000 మందికి 100 మందికి, కానీ ఇది త్రూఅవుట్ వరల్డ్ వెళ్ళాలంటే పిఎంసి. సో పిఎంసి అనేది పద్రి సార్ యొక్క హ్యుమానిటీకి ఇచ్చిన గిఫ్ట్. పిఎంసి రెగ్యులర్గా చూస్తూ ఉంటాం మేడం. సో దానివల్ల ఎన్నో మార్పులు, ఎందుకంటే ఒక విలేజ్లోకి వెళ్తాము, వాళ్ళకి ఎంతో టైం ఉంటుంది, వాళ్ళు విలేజ్లో పిఎంసి పెట్టుకొని చూస్తున్నారు, ఇప్పుడు విలేజెస్లో కూడా వస్తుంది, అన్ని చోట్ల వస్తుంది. సో చాలా యూస్ఫుల్ మేడం. మీ తాలూకా లైఫ్ ఇదంతా కూడా చాలా చాలా బాగుంది. మీరు వచ్చి మాతో ఇవన్నీ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతవరకు మనం అందరం కూడా రవీంద్ర గారు చెప్పిన ఆయన జీవిత విశేషాలని, ఆయన ధ్యాన అనుభవాల్ని అన్నిటినీ తెలుసుకున్నాం కదా. మళ్ళీ వచ్చే వారం ఇంకో మాస్టర్ని కలుసుకునే వరకు సెలవు.